ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష కోడెబోయినా ఫ్రమ్ డాలస్, టెక్సస్. సో నేను నక్షత్ర లోకాలు, ద సన్షైన్ బిఫోర్ ద డాన్, ఈ బుక్ ఆడియో చేస్తున్నాను. సో దీనికి ముందు స్వర్ణామృతం ఆడియో చేశాను. బేస్డ్ ఆన్ ద గైడెన్స్, మాస్టర్స్ నుంచి గైడెన్స్ వచ్చిన దాని ప్రకారం స్వర్ణామృతం ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు సన్షైన్ బిఫోర్ ద డాన్ బై జోడీ సటోరి, అది తెలుగులో నక్షత్ర లోకాలు అని ట్రాన్స్లేట్ చేశారు. సో ఆ బుక్ గురించి చదువుతున్నాను, ఆడియో బుక్. సో ముందుగా ఈ బుక్ గురించి కొంచెం ఇంట్రడక్షన్, నా అండర్స్టాండింగ్ బట్టి ఐ వుడ్ లైక్ టు షేర్. సో న్యూ ఏజ్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ కొన్ని బేసిక్ బుక్స్ ఉన్నాయి. సో పత్రిజీ అవి మెయిన్గా ట్రాన్స్లేట్ చేపించారు. అసలు మనం ఎవరు, హ్యూమన్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు పత్రిజీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటారు? ఎందుకంటే మన లోపల 12 స్ట్రాండ్స్ డిఎన్ఏ ఉన్నాయి, 12 పోగుల డిఎన్ఏ. కానీ ఒకప్పుడు మనంతా అన్ని డిఎన్ఏ పోగులు సత్యయుగం అంటాం కదా. సో ఆ యుగంలో 12 పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అయి ఉంది. అదే మన జ్ఞానం అంతా కూడా అందులోనే ఉంటుంది. కానీ ఓన్లీ 2 స్ట్రాండ్స్ డిఎన్ఏ మాత్రం యాక్టివ్గా ఉంది, మిగిలిన 10 స్ట్రాండ్స్ డిఎన్ఏ డియాక్టివేటెడ్గా ఉంటుంది. అది డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ జంక్ డిఎన్ఏ అంటారు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, స్పిరిచువల్ సైంటిస్ట్, అదే స్పిరిచువల్ డిఎన్ఏ. ఇప్పుడు ఏదైతే మనము సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా చేస్తూ ఉంటామో మోర్గా మన లోపల ఉన్న డిఎన్ఏనే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ మీరు వింటున్నారు లేదా నేను చదువుతున్నారు, ఎనీ బుక్ అంటే బయట నుంచి చదువుతూ ఉండొచ్చు, కానీ మన లోపల అదే ఆ డిఎన్ఏ స్టాండ్ ఓపెన్ అయ్యి మనకి అర్థమవుతూ ఉంటుంది. సో బ్రహ్మాండం, పిండాండం అంటారు కదా, బయట ఏది ఉందో మనలో అదే ఉంది. సో అహం బ్రహ్మాస్మి తత్వమసి, ఆల్ ద వేదాస్ అన్నీ చెప్పేది బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అదే ఉంది అనేది, అవన్నీ కూడా అదే అన్నమాట. సో ఈ బుక్స్ మెయిన్గా కొన్ని బుక్స్ ఉన్నాయి. న్యూ ఎనర్జీ, ఎసెన్షన్, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, ఇవి ఇంగ్లీష్లో ఏంటంటే టొబయాస్ సిరీస్, అవి న్యూ ఎనర్జీ. నక్షత్ర మిత్రులు అంటే బిరింగర్స్ ఆఫ్ ద డాన్ బై బార్బరా మార్సినియాక్, అండ్ సన్షైన్ బిఫోర్ ద డాన్ నక్షత్ర లోకాలు. సో అండ్ ఇంకొకటి ఎసెన్షన్ గురించి సన్నీ సాటిన్ రాసిన ఇన్క్రెడిబుల్లీ బిలీవబుల్, తెలుగులో అదే మహా అవతరణ. సో ఇవన్నీ బుక్స్ చదవడం వల్ల మనకి ఎసెన్షన్ అంటే ఏంటి, ఈ డిఎన్ఏ అంటే ఏంటి, ఇవన్నీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో అందుకే మెయిన్గా పత్రిజీ ఇవన్నీ తెలుగులో ట్రాన్స్లేట్ చేయించారు. ఇండియాలో చాలా వర్క్షాప్స్ కూడా చేశారనమాట వీటి మీద. ఇప్పుడు ఇంకా మోర్గా ఇంకా డిఎన్ఏ స్టాండ్స్ గురించి ఇంకా తెలియాలంటే డిఎన్ఏ స్వర్ణలత మేడం రాసిన అద్భుత సృష్టి అనే బుక్, దాంట్లో ఇంకా డీటెయిల్గా 12 పోగుల డిఎన్ఏ మనకి ఎవరెవరు ఇచ్చారు, ఏ గ్రహాంతర వాసులు ఇచ్చారు అని చెప్పారు. ఆ బుక్లో ఇంకా క్లారిటీగా ఉంది, అది ఇంగ్లీష్లో కూడా ఉంది. అండ్ ఇంకా అసలు మానవాళి అంతా, హ్యూమన్స్ అంతా కూడా ఒక ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా ఎలా వచ్చాము అనేది చాలా వెస్ట్రన్ బుక్స్లో చాలా ఉంటుంది. అండ్ మెయిన్గా డిస్కవర్ అట్లాంటిస్ బై డయానా కూపర్ బుక్లో ఫస్ట్ ఇనిషియల్ చాప్టర్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఇవన్నీ డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే అవన్నీ బుక్స్ చదవండి. అన్నీ ఇంగ్లీష్లో అవైలబుల్ ఉన్నాయి, ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. సో ఈ సన్షైన్ బిఫోర్ ద డాన్ ఇది ఇంగ్లీష్లో అవైలబుల్ లేదు మనకి, అది లేదు. సో అందుకే నాకు తెలుగు బుక్ దొరికింది. ఇదే నేను ఆడియో బుక్ నేను చదువుకున్నాను, బట్ నా గైడెన్స్ వచ్చింది ఇది ఆడియో బుక్ చేయమని. సో అందుకే చేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే మన దివ్యత్వాన్ని మనకు గుర్తు చేస్తాయి. ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మన అసలైన సోల్ పర్పస్కి, సోల్ ప్లాన్కి, అసలైన నిజతత్వానికి కనెక్ట్ చేస్తాయి ఇవన్నీ. సో మీరు ఆడియో బుక్స్ విన్నా సరే మీకు ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ప్లీజ్ ట్రై టు రీడ్ ద బుక్స్, ఎనీ బుక్స్. ఇప్పుడు ఇవన్నీ నేను ఫస్ట్ ఇనిషియల్గా వర్క్షాప్స్ అన్నీ విన్నాను ఫస్ట్, ఎందుకంటే కొన్ని బుక్స్ ఫస్టే చదివితే మనకు అర్థం కావు. ఒకసారి వినిన తర్వాత మళ్ళీ మనం చదివితే వాటిని
అప్పుడు అర్థమవుతాయి. అంటే మన ఫ్రీక్వెన్సీ కొంచెం పెరిగిన తర్వాత, అండర్స్టాండింగ్ లెవెల్ పెరిగిన తర్వాత అప్పుడు అర్థమవుతాయి. సో నేను అలాగే ఇనిషియల్ డేస్లో 2020-21 ఆ టైంలో ఇవన్నీ కూడా లైట్ వర్కర్స్లో వర్క్షాప్స్ చేశారు ఆన్లైన్లో జూమ్ ద్వారానే. అవన్నీ అప్పుడు వినేదాన్ని, అటెండ్ అయ్యాను, మెడిటేషన్ చేశాను. కానీ అప్పుడు ఆ తర్వాత ఫస్ట్ విన్నాను, తర్వాత చదివినప్పుడు నాకు అండర్స్టాండింగ్ వచ్చింది. అలాగే మీరు ఇవన్నీ కూడా ఆడియో బుక్స్ విన్నా సరే ప్లీజ్ ట్రై టు రీడ్ ఆన్ యువర్ ఓన్. ఎందుకంటే మన అండర్స్టాండింగ్ బట్టి అండ్ ప్రతి బుక్ కూడా మన ఫ్రీక్వెన్సీని బట్టి అర్థమవుతుంది. ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి చదివితే మళ్ళీ ఇంకొక రకంగా అర్థమవుతుంది. సో స్వాధ్యాయ యోగా శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, ఒక బుక్ మనకు కంప్లీట్గా దాన్ని ఇన్నర్ ఎసెన్స్ అర్థం కావాలి అంటే 7 టైమ్స్ చదివితే కానీ అర్థం కాదు. ఎందుకంటే మనకు 7 బాడీస్ ఉన్నట్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క బాడీ అంటే మన ఫ్రీక్వెన్సీ అలా పెరిగినప్పుడు ఇన్నర్ ఎసెన్స్ అర్థమవుతుంది అని. సో అందుకే ఐ హైలీ ఎంకరేజ్ యూ టు రీడ్ ద బుక్స్. బట్ దానికి ఇన్స్పిరేషన్ కోసం నేను ఆడియో బుక్స్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ మాస్టర్స్ నాకు గైడెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి. సో యా, ముందుగా ఈ స్టార్ట్ చేసే ముందు అందరికీ, నా పేరెంట్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఆది గురువైన శ్రీ సదానంద యోగి గారికి, మన ప్రియతమ గురువైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి, అండ్ సన్షైన్ బిఫోర్ ద డాన్ ఈ బుక్ ఆథర్ జూడీ సటోరీకి, అండ్ వింటున్న మీ అందరికీ, అండ్ 12 స్టాండ్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్కి, మనకు ఎవరైతే 12 స్టాండ్స్ 12 DNA ఇచ్చారో ఒక్కొక్క ప్లానెట్ గెలాక్సీ వాళ్ళందరికీ, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్కి అందరికీ గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటూ, వింటున్న మీ అందరికీ కూడా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంట్రడక్షన్. 1990 దశాబ్దం చివరి భాగంలో నేను ఆక్లాండ్, న్యూజిలాండ్లో నివసిస్తూ స్వస్థకురాలిగా ఆధ్యాత్మిక బోధకురాలిగా ఉన్నప్పుడు, అంటే హీలర్గా, స్వస్థకురాలిగా అంటే హీలర్, ఆధ్యాత్మిక బోధకుడు, స్పిరిచువల్ టీచర్ ఉన్నప్పుడు ఇదంతా మొదలైంది. ఉన్నత పరిణామాల కాంతి, శక్తి, సమాచారం నా ద్వారా ఎంతో మందికి అందజేయబడుతూ ఉండేది. 1998లో ఒకరోజు రాత్రి బాగా ఆలస్యంగా నేను అలసిపోయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునే సమయంలో ఆల్విన్ అనే ఒక వ్యక్తి కంగారు, అత్యవసర పరిస్థితి ధ్వనించే స్వరంతో నా ఇంటికి వచ్చి నన్ను పిలిచాడు. ఆ స్వరం విని నేను అతడు చెప్పేది వినడానికి నిశ్చయించుకున్నాను. ఇంత అర్ధరాత్రి నన్ను ఇబ్బంది పెడుతున్నందుకు క్షమాపణ కోరి ఇప్పుడు రావచ్చునా అని అడిగాడు. సరే రమ్మని అంటూనే విషయాన్ని చిత్రించుకోబోయాడు. ఆ అత్యవసరాన్ని వివరించి మొదలుపెట్టాడు అతను. అతని ఒంట్లో శక్తి తరంగాలు ప్రవహిస్తున్నాయని, ఏమీ అర్థం కాకుండా ఉందని చెప్పాడు. అతడు ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అసాధారణమైనది ఏదో అతనిలో జరుగుతోందని నేను ఊహించగలిగాను. వీలైతే నేను అతనికి సాయపడాలి అనిపించింది. అతడు మా ఇంటికి వచ్చిన వెంటనే నా మసాజ్ టేబుల్ మీద పడుకోమన్నాను. ఒక ఎనర్జీ హీలర్గా శక్తిని తనలోకి స్వీకరించి ఇతరులకు స్వస్థతను కలిగించడం. ఆ సమయంలో అతనిలో జరుగుతున్నది నాకు అంతుపట్టడం లేదు. నేను ఎలా అతనికి సాయం చేయాలో తెలియడం లేదు. మసాజ్ టేబుల్ మీద పడుకొని కళ్ళు మూసుకొని అతడు చాలా అసౌకర్యాన్ని అనుభవిస్తున్నాడు. నాకు వాంతి వచ్చేలా ఉంది. నేను సముద్రం దగ్గర ఉన్నానా అనిపిస్తోంది అన్నాడు. నా చేతులు అతని కాళ్లను పట్టుకున్నాయి. అతనికి సాయపడే శక్తినిమ్మని మనసులో ప్రార్థించాను. ఆల్విన్లో నుంచి ఒక శక్తి తరంగం నా శరీరంలోకి రావడం, నా పాదాల ద్వారా బయటకు వెళ్లడం గమనించాను. ఇంతలో నా మనసులో ఒక స్వరం వినిపించింది. అతనికి ఓ ప్రత్యేకమైన జీవి ఉనికితో సంబంధం ఏర్పడింది. ఆల్విన్ శరీరం టేబుల్ మీద ఎగిరిపడింది. కళ్ళు మూసుకునే ఉన్నాయి. నా అలవాటు ప్రకారం శక్తితో స్వస్థత చేకూర్చేటప్పుడు నాలో కలిగే ఆలోచనలు, నాకు వచ్చే సందేశాలు వ్రాసి పెట్టుకోవడానికి పెన్ను పుస్తకం సిద్ధంగా పెట్టుకున్నాను. నెమ్మదిగా ఎలా ఉంది, ఏం జరుగుతోంది అని అడిగాను. ఆల్విన్ అంటున్నాడు, నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. అయితే నేను ఒక గ్రహాంతర నౌకలో ఉన్నానని తెలుస్తోంది. దాని కిటికీల గుండా నేను చూస్తున్నాను. నక్షత్రాలు కనిపిస్తున్నాయి. భూమిని కూడా చూస్తున్నాను. అది నాకు చాలా దూరంగా ఉంది. నా చుట్టూ ఎందరో జీవులు ఉన్నారు. వింతగా కొత్తగా ఉన్నారు. కొందరు పొడవుగా మనలాగే ఉండి పైకి తిరిగిన కళ్ళతో ఉన్నారు. రంగురంగుల దుస్తుల్లో ఉన్నారు. మరికొందరు పొట్టిగా 3 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద నల్లని గుండ్రటి కళ్ళతో ఉన్నారు. మరికొందరు వింతగా అసాధారణమైన ఆకారాలతో భయం కొల్పుతూ ఉన్నారు. వాళ్ళు నా దగ్గరగా వస్తూ నన్ను ఇక్కడికి తెచ్చింది ఒక శక్తి వ్యవస్థలో
నాలో పొందుపరిచి సరి అయిన సమయంలో భూమికి సాయపడడానికి నా ద్వారా జ్ఞానం అందచేయడం కోసమని నాతో చెబుతున్నారు. ఆల్విన్ సౌరశక్తిని ఉపయోగించి వస్తువులను తయారు చేస్తుంటాడు. అతడు ఈ విధంగా మాట్లాడడం, భూమికి సహాయపడాలనుకోవడం విని ఎంతో ఆశ్చర్యపోయాను. ఆల్విన్ తాను ఉన్న గ్రహాంతర నౌక లోపలి భాగాన్ని వర్ణించాడు. లోపలి బంగారం, వెండి, నీలం రంగులతో ఏవేవో వ్రాసి ఉన్నాయి. అవి అచ్చం అలాగే కాకపోయినా ఈజిప్ట్ హైరోగ్లిఫ్స్ లాగా ఉన్నాయి అన్నాడు. హైరోగ్లిఫ్స్ అంటే బొమ్మలతో కూడిన గుర్తులు. పదాలకు బదులుగా బొమ్మలు చదవడం ఉన్నట్లుండి ఆల్విన్ అన్నాడు. వారి దగ్గర నుండి మీకు ఒక సందేశం ఉంది. అది ఏమిటంటే మీ లక్ష్యం డిఎన్ఏని రీకోడ్ చేయడం. కానీ ఇప్పుడే కాదు, భూమి ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత చైతన్య స్థితికి మార్పు చెందిన సమయంలో మీరు ఈ పని చేయడం కోసం మిమ్మల్ని ఇప్పటి నుంచి తయారు చేసుకుంటామని, అప్పుడు ఆత్మస్థాయిలో మీరేం చేయాలో మీకే తెలుస్తుంది అని. ఎక్కడో నా ఆత్మమూలంలో ఇది సరి అయినదే అనిపించింది. కానీ డిఎన్ఏ గురించి అప్పటికి నాకు తెలిసింది చాలా తక్కువ. మన డిఎన్ఏలో 2 పోగులు మాత్రమే ఉంటాయని నేను జీవశాస్త్రంలో చదివాను. కానీ ఆల్విన్ 12 పోగుల డిఎన్ఏ గురించి చెబుతున్నాడు. మనిషి డిఎన్ఏ 12 పోగుల స్థాయి వరకు అభివృద్ధి చెందగలదు అని, అది మానవుని అత్యున్నత సామర్థ్యత నమూనా అని అతడు చెప్పాడు. అప్పటికీ నాకు ఈ సంగతి తెలియదు. 1998లో నవీన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మానవుని పరిపూర్ణ నమూనాకు 12 పోగుల డిఎన్ఏ అనుసంధానించబడిందని చెప్పేవారట. మన డిఎన్ఏ 12 పోగుల స్థాయికి వరకు పెరిగి ఉన్నత తలాల నుండి శక్తి తరంగాలను మానవ శరీరంలోని శక్తి క్షేత్రానికి 12 శక్తి మార్గాల ద్వారా ప్రవహింపజేయగలడు అని. దీని ద్వారా మానవ సామర్థ్యం అత్యద్భుతంగా అభివృద్ధి చెందని నేను తర్వాత తెలుసుకున్నాను. మానవజాతి పరిణామానికి అనూహ్యంగా దోహదం చేస్తుంది. ఈ విషయాలన్నీ ఆల్విన్ చెప్పడం సుమారు 2 గంటల వరకు సాగింది. ఆల్విన్ కాస్త తేరుకున్నట్లు అనిపించింది. నాకు కూడా ఏదో తెలియని ఆనందం కలిగింది. ఈ సన్నివేశాన్ని నేను వ్రాసి పెట్టుకున్నాను. తరువాత కొన్ని రోజుల పాటు నేను ఇదే ఆలోచించాను. నా డిఎన్ఏ రీకోడింగ్ వర్క్ ఏమిటా అని. డిఎన్ఏ 12 పోగుల గురించి ఎన్నో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. కానీ నా అదృశ్య ఆధ్యాత్మిక మార్గదర్శకులు చెప్పిందేమిటంటే ఈ 12 పోగుల డిఎన్ఏకి 12 నిమ్న స్వర్గలోకాలు, ఉన్నత లోకాలు, హయ్యర్ డైమెన్షన్స్, 12 పరిణామాలతో సంబంధం ఉంది అని. అంటే ఏమిటి అని నేను నా మార్గదర్శకులను అడిగినప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు. పరిణామం లేదా తలం అంటే కాంతి, శక్తి, ఒక ప్రత్యేక పౌనఃపున్యం, ఒక్కొక్క స్థాయిలో కంపించే ప్రదేశం. అందులో నివసించే జీవులు కూడా అదే శక్తి, శాంతి, కాంతి, పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ, హయ్యర్ డైమెన్షన్. ఒక్కో డైమెన్షన్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పరిణామం మారే కొలది కాంతులు, పౌనఃపున్యం స్థాయి మారిపోతూ ఉంటుంది. ఆ స్థాయిలో మనుగడకు వీలుగా జీవులు భౌతిక రూపాలు ధరిస్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఒక్కో డిఎన్ఏ ప్రోగులో 12 ఉపప్రోగులు ఉంటాయి. అంటే మొత్తం 144 ఉపప్రోగులు అన్నమాట. 12 నిమ్న స్వర్గాల యొక్క హయ్యర్ డైమెన్షన్స్, 12 హయ్యర్ డైమెన్షన్స్, 12 పరిణామాలలో ఉండే విభిన్న జీవ రూపాల గురించి నా మార్గదర్శకులు వివరించారు. ప్రతి ఆత్మ యొక్క భౌతిక రూపము తాము జన్మ తీసుకున్న గ్రహము లేదా నక్షత్రము యొక్క పౌనఃపున్య తరంగ స్థాయి, దాని అనన్య పరిసర లక్షణాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అదే వారి గృహము. భూమి 3వ పరిణామానికి చెందినది, 3rd డైమెన్షన్. ఇక్కడ జీవులు ఇక్కడ కాంతి చట్రాన్ని అనుసరించి చిక్కటి బరువైన భౌతిక శరీరాలు ధరించి ఉంటారు, ఫిజికల్ బాడీ. శరీర ఆకృతి తల్లిదండ్రుల నుండి సంక్రమించిన డిఎన్ఏ ద్వారా ఏర్పడుతుంది. ఆత్మ తాను అనుభవాలు పొందగోరే అన్ని జన్మలలోనూ కాంతి, శబ్దము, శక్తి, లైట్, సౌండ్ అండ్ ఎనర్జీ ఎంతవరకు అభివృద్ధి చెందగలవో అంత స్థాయి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండే సామర్థ్యం ఉన్న భౌతిక శరీరం సృష్టించగల శక్తి క్షేత్రాన్ని కలిగి ఉంటుంది అని నేను తర్వాత తెలుసుకున్నాను. 1987లో జరిగిన సౌర కుటుంబపు గ్రహ కూటమి అంటే మనందరి ఆధ్యాత్మిక స్థాయిని తెలియచేసే శక్తి కొలతలను ఆవలి వైపు వారు తీసుకోవడం జరిగిందని నా మార్గదర్శకుల ద్వారా నేను తెలుసుకున్నాను. దీన్నే 1987లో హార్మోనిక్ కాన్వర్జెన్స్ అంటారు. సో అప్పుడు అర్త్ అనేది హయ్యర్ డైమెన్షన్కి షిఫ్ట్ అయిందనమాట. అప్పటి నుండి భూ వాతావరణంలోనికి ఉన్నత పరిణామాల శక్తి బాగా వర్షించడం మొదలైంది. ఆ తరువాత భూమిని మరింత ఉన్నత చైతన్య స్థితులలోకి, మరింత శక్తి ప్రకంపన స్థాయిలోకి, హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడానికి
మార్గం సుగమమైంది. అంటే 5th డైమెన్షన్, 5వ పరిణామంలోకి వెళ్ళడానికి, అంటే 5th డైమెన్షన్. ఇది 2000 ప్రాంతానికల్లా మానవులను మరింత ఉన్నత అవగాహన స్థాయిలను తీసుకువెళ్ళి వారి ఆధ్యాత్మిక మూలాల్ని చేరుకోవడానికి దోహదం చేసింది. ఈ శక్తి ఉత్తేజితము కాల ప్రాంత వ్యవధిలోని శక్తి ద్వారాలైన నక్షత్ర ద్వారాలు తెరుచుకోవడం ఏకకాలంలో సంభవించడం వలన భూమి, అందులోని మానవజాతి ఉన్నత తలాల్లో జీవించే నక్షత్ర మండల వాసులైన ప్లయిడియన్స్, ఆ తరువాత సిరియస్, ఓరియన్స్, ఆర్కిటోరస్, ఆండ్రోమిడా, వెగా, ఆపై 2010 కల్లా లైరాల నుండి శక్తి సమాచారంతో మళ్ళీ అనుసంధానించబడి కలుగుతోంది. నా నిర్దేశకులు పైన ఉదాహరించిన నక్షత్ర జీవ జాతులు వారి వారి జన్యు సంకేతాలను, మానవజాతి జన్యు సంకేతాలను చొప్పించడం జరిగింది. కానీ భూమి 3 పరిణామాల చైతన్య స్థితిలో ఉండగా ఇది కొంతవరకే ఉత్తేజితమై అభివృద్ధి చెందుతుంది. తన పూర్తి స్థాయి వికాసం అప్పుడే జరగదు అని చెప్పారు. తరువాత సంవత్సరంలో నేను కొందరు నక్షత్ర వాసులతో కలిసి పనిచేయడం జరిగింది. వారు కూడా దేవుని సృష్టిలో భాగమే. నా దృష్టిలో దేవుడు, స్పిరిట్, మూలము, విశ్వశక్తి ఇవన్నీ పర్యాయ పదాలే. అయితే అందరూ ప్రేమ, ఏకత్వం కోసం పాటుపడేవారే కాకుండా ఇతరత్రా పనిచేసేవారు కూడా ఉన్నారని నేను క్రమంగా తెలుసుకున్నాను. 2002 సంవత్సరం ఆరంభం నుండి నేను కాంతి భాషను మాట్లాడడం జరుగుతోంది. నాలోని అంతర్వాణి సందేశంతో నూతన సంవత్సరాదిన రోజున 300 మంది ప్రేక్షకులకు ఆత్మ సందేశంగా కాంతి భాషను నా నుండి వెలువడింది. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. నేను ఎన్నడూ వినని భాష అది. లైట్ లాంగ్వేజ్, కాంతి భాష అంటే లైట్ లాంగ్వేజ్. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. నేను ఎన్నడూ వినని భాష అది. అందరూ నవ్వడం నాకు వినపడుతోంది. వాళ్ళు నన్ను చూసి నా భాషను విని నవ్వుతున్నారనుకొని కళ్ళు తెరిచాను. కానీ కాదు. వాళ్ళు ఆపుకోలేనంతగా ఆనందం పట్టలేక నవ్వుతున్నారు. కొందరు ఏడుస్తున్నారు. కొందరు స్థాణువుల్లా నిశ్చుండిపోయారు. అప్పుడు నాకు ఆత్మ నుండి సందేశం అందింది. నేను ఓ శక్తి మాధ్యమాన్ని అని, అంటే ఇన్స్ట్రుమెంట్. షీఈస్ అ డివైన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ హయ్యర్ డైమెన్షన్స్. ఆమె ద్వారా ఆ లైట్ లాంగ్వేజ్ ఎనర్జీ ఫామ్లో అది ఎదుటి వాళ్ళకి హీల్ అవ్వడానికి హెల్ప్ అయిందనమాట. అందరినీ వారి వారి జీవిత లక్ష్యాలు పూర్తి చేసుకోవడానికి, తమ దివ్యత్వాన్ని గుర్తించడానికి నా ద్వారా శక్తిని వారికి అందజేయడమే నా పాత్ర అన్నది దాని సారాంశం. 2003 సంవత్సరానికల్లా నేను తరచూ ఈ భాషను మాట్లాడడం మొదలుపెట్టాను. ప్రాసతో కూడిన పదాలు అలవోకగా నా నోటి వెంట వచ్చేవి. ఇది మనం భూమి మీద జన్మలు తీసుకోకముందు మనమంతా మాట్లాడినదేనని, అది కాంతి భాష అని నా మార్గదర్శకులు చెప్పారు. వారు ఇంకా ఏమి చెప్పారు అంటే, లైరా అని పిలువబడే ఒక నక్షత్ర మండలం మన భూమికి 162 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని. ఈ నక్షత్ర రాశి 12వ పరిణామపు శక్తి, 12th డైమెన్షన్ హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఇందులో ప్రత్యేకించి ఎప్సిలార్ లీరే అనే నక్షత్ర రాశిలో లైరన్ స్టార్గేట్ ప్రత్యేక ద్వారం ఉందని చెప్పారు. వారింకా మన భూమి మీద ఆత్మలన్నీ ఈ 12వ పరిణామ స్థాయికి ఆవల ఉన్న కాంతి లోకాల నుండి ఈ స్టార్గేట్ ద్వారానే భూమికి వచ్చాయి అని, మొత్తం మన గెలాక్సీలో దిగువ స్థాయి, ఉన్నత స్థాయి లోకాలతో కలిపి 48 పరిణామాల స్థాయిలు ఉన్నారని, ప్రతి ఆత్మ భూమి మీద భౌతిక జీవిత అనుభవాల ద్వారా ఎంతో జ్ఞానం గడించి తన దివ్యత్వాన్ని, మూలాన్ని గుర్తించి మొదట 12 పరిధుల స్థాయి గల దిగువ ఉన్నత లోకాలు, స్వర్గలోకాలు లేదా దివ్యలోకాల ద్వారా అధిరోహించి లైరా వచ్చి ఆపై మరింత ఉన్నత స్వర్గలోకాల వైపు సాగిపోతుంది అని చెప్పారు. ఏ ఎన్లైటెడ్ మాస్టర్ అయినా, పర్టికులర్గా డోలరీస్ కెనన్ ఎన్నిసార్లు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు, వీఆర్ గాడ్స్ కేమ్ హియర్ ఫర్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. సో మనం ఎవల్యూషన్ అవ్వడానికి ఆ మూల చైతన్యం నుంచి స్థాయి తగ్గించుకుంటూ వచ్చాము ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. సో అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ మన స్థాయిని పెంచుకుంటూ ఎసెండ్ అయ్యి ఆ లైరా 12th గేట్ లైరా దాటి వెళ్తామన్నమాట. అదే తరువాత సంవత్సరాలలో నాలో కాంతి భాషను అర్థం చేసుకునే సామర్థ్యం, దానిని ఉపయోగించే తీరు ఎంతో మెరుగుపడ్డాయి. నా శరీరం కూడా ఆ పదాలలోని శక్తిని స్వీకరించి మరింత పరిణతి పొందేలా తయారయ్యింది. ఆ పదాలు కూడా మరింత పరిణతిని వెలువరించే తరంగాలయ్యాయి. శక్తితో స్వస్థత చేకూర్చే దానిలా నా పని చేస్తున్నప్పుడు నేను గమనించినది ఏమిటంటే, కాంతి భాష, లైట్ లాంగ్వేజ్ వలన నా చుట్టూ ఉన్నవారు సానుకూలంగా స్పందించడం మొదలుపెట్టారు. ప్రతి ఆత్మకు ఈ లైట్ లాంగ్వేజ్ ఒక సంకేతంలా పనిచేసి మన అసలు సత్యాన్ని,
మన అసలైన మనం ఎక్కడి నుంచి వచ్చాము, హూ యామ్ ఐ అని అంటాం కదా, హూ ఆర్ వి, ఎక్కడి నుంచి వచ్చాము, అది సత్యాన్ని గుర్తు చేసుకోవడానికి సహాయపడుతుందని నాకు అర్థమైంది. ఈ కాంతి భాష గత జన్మలలో కర్మలు అంటే సరికాని శక్తి మరకలను చాలా త్వరగా తొలగించబడగలుగుతోంది అని కూడా గమనించాను. నాలోని ఈ కొత్త కాంతి భాష ఆవిష్కారంతో మానవ శరీరంలోని ప్రతి ఆక్యుపెంచర్ పాయింట్ ద్వారా ఉన్నత పరిధుల శక్తి, కాంతి ప్రవాహాలు మానవ శక్తి క్షేత్రాల వ్యవస్థలోని అనుసంధానం అయ్యేలా సాయపడడం నేర్చుకున్నాను. ఈ కాంతి భాష మనలోని పాత శక్తి ప్రవాహాలను తొలగించి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పరిణామాల నుండి శక్తి ప్రవాహాలు మనలోకి ప్రవహించేలా మార్గాలు ఏర్పరుస్తుంది. ఇదంతా 2012 సంవత్సరం ముందే అప్రయత్నంగా జరిగిపోతోంది. 3వ పరిధిలోని మానవ శరీరంలో బలహీనపడి ఉన్న ఈ శక్తి మార్గాలను కాంతి భాష ద్వారా మళ్ళీ ఉన్నత పరిధుల శక్తి ప్రవాహాలతో అనుసంధానం చేయడం నా లక్ష్యం. రాబోయే 21 సంవత్సరాలలో అంటే 2012 నుంచి 2033 వరకు భూమి 5th డైమెన్షన్ పూర్తిగా ప్రవేశించగలుగుతోంది. మానవులు తమ నూతన ఆధ్యాత్మిక కానుకలను ఉపయోగించుకోవడంలో అప్పుడు నేను సహాయపడతాను. మానవులకు వెలకట్టలేని అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది, కానీ దాన్ని ఇంతవరకు అనుభవంలోనికి తెచ్చుకోలేదని నాకు తెలియజేయబడింది. నా మార్గదర్శకులు చెప్పిన దాని ప్రకారం మనం మన కాంతి శరీరాల ద్వారా దిగువ స్థాయి స్వర్గలోకాల నుండి శక్తిని స్వీకరించగలిగితే మన 12 పోగుల DNA ఉత్తేజితమై మన గమ్యాలను చేరగలుగుతాం. నేను చేసే పని అంతా మనుషులను అత్యున్నత ఆత్మస్థితులలోకి తీసుకువెళ్ళి వారి ఆధ్యాత్మిక సాధనలకు తయారయ్యేలా చేయడం. నా మార్గదర్శకులు ఇంకా మనమంతా ఉన్నత స్థాయి పరిణామాల నుండి ఇక్కడికి వచ్చామని, మన వాస్తవ గృహ నక్షత్ర మండలాలు అని, ఆ నాగరికత నుండి ఒక దివ్య ప్రణాళిక కోసం వచ్చామని చెప్పారు. 2012 నుండి 2012 నుండి 2032 సంవత్సరం వరకు భూమికి ఒక ప్రత్యేకమైన కాలం అని నాకు అర్థమయ్యింది. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమం ప్రతి 25,920 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. దీన్ని కాస్మిక్ సైకిల్ అంటారు. ఒక కాస్మిక్ సైకిల్ 26,000 ఇయర్స్. ఇలా ప్రతి 26,000 సంవత్సరాలకు ఒకసారి భూమి తాను స్థితి నుంచి పరిణామపరంగా ఉన్నత స్థితుల్లోకి వెళుతూ ఉంటుంది. 2012 డిసెంబర్ 21 మరీ ముఖ్యమైనది. ఆ రోజుతో 4 మహాయుగాల కాలప్రాప్తి అంటే 26,000 × 4. ఈ సమయాన్ని సరికొత్త మానవ జన్యు సంకేతం 12 స్ట్రాండ్ 12 పోగుల DNA 12 స్ట్రాండ్ DNA ఉత్తేజితంతో పరిపూర్ణమవుతుంది. ఇదే మాయన్ క్యాలెండర్. అందరూ ప్రెడిక్ట్ చేసినట్టు మాయన్ క్యాలెండర్ కూడా 2012 డిసెంబర్ 21 వరకే చేశారు. అంటే ఆ ఓల్డ్ కాస్మిక్ సైకిల్ అక్కడి వరకు ఎండ్ అయింది, న్యూ కాస్మిక్ సైకిల్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఈ సమయంలో భూమి మళ్ళీ తన మునుపటి 5వ పరిణామ పౌనపుణ్యంలోకి చేరగలుగుతుంది. మన భూమి ఒకప్పుడు 5వ పరిణామంలో ప్రకంపిస్తూ ఉండేది. అప్పుడు దీన్ని తారా అని పిలిచేవాళ్ళం. 5th డైమెన్షన్ ఎర్త్ని ఇంతకుముందు తారా అనేవాళ్ళు. కొంతమంది తిరుగుబాటు దేవదూతలు రాకతో భూమి కలుషితమై తన ఉన్నత పరిణామాల కాంతి కోల్పోయి 3వ పరిణామానికి దిగజారిపోయింది. ఇల్యూమినాటి అంటాం కదా. సో దాంతో భూమి దానిపైన జీవజాతుల ఇంతవరకు ఇదే దిగువ స్థాయి చైతన్య స్థితిలోనే ఉండిపోయింది. 3వ పరిణామంలో మనసుతో సృష్టి చేయడం చాలా ఆలస్యం జరుగుతోంది. అంతేకాకుండా భౌతిక శరీరం ముసలిదైపోయి నశించిపోవడం జరుగుతోంది. ఇది ఉన్నత పరిణామాలలో ఉండదు. 3 పరిణామాలు ఈ భూమిపై మనుగడ ఓ పెద్ద సవాలు. ఇక్కడ ప్రతి ఒక్కరూ గత జన్మల కర్మలను అనుసరించి అనుభవాలు పొందుతారు. ద్వంద్వత్వం అంటే డ్యుయాలిటీ పరిణితి చెందడానికి అనువైనది అయినప్పటికీ అది చాలా కష్టతరంగానూ ఉంటుంది. ప్రతి జీవి కాంతి, శక్తి, శబ్దము, లైట్, ఎనర్జీ, శక్తి, ఎనర్జీ అండ్ సౌండ్ మరి ప్రకంపించే లక్షణాలతో ఈ భౌతిక శరీరం ఫిజికల్ బాడీ ధరిస్తూ ఉంటుంది. 3rd డైమెన్షన్ నుండి 5th డైమెన్షన్లో ప్రవేశించే ఈ భూమి మానవులను ఉన్నత కాంతి ధరింపజేసే స్థితులలోకి తీసుకువెళ్తుంది. అంటే మనం మోర్ లైట్ హోల్డ్ చేయగలిగే స్థితిలోకి. కాంతి భాషను తరచూ ఉపయోగిస్తూ, లైట్ లాంగ్వేజ్ను తరచూ ఉపయోగిస్తూ సిరియస్ నక్షత్ర మండలంతో నాకు ఏదో తెలియని అనుబంధం ఉంది అని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఒకప్పుడు నేను తప్పకుండా అక్కడ జన్మించి ఉంటానని, సిరియస్ నా స్వంత ఇల్లు అని అనిపిస్తుంది. 2003లో నుండి నేను ఆర్క్టూరియన్స్ నక్షత్ర మండల భాషను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ భాషను అనువాదం కూడా చేయగలుగుతున్నాను. దాన్ని నేను ఎక్కడా నేర్చుకోలేదు, నాకు తెలుస్తోంది అంతే. నేను ఈ భాషను మాట్లాడుతుంటే విన్నవారిలో ఆత్మ తాలూకు శక్తులు ప్రకటితమవుతూ వాళ్లలో
సరికొత్త జ్ఞాన ఆవిష్కరణ జరుగుతోంది. ఈ భూమి మీద నా పాత్ర ఉన్నత స్వర్గ లోకాలకు ఒక వాహకంగా ఉపయోగపడడం, మనుషులకు మూల చైతన్య స్థితిలో అనుసంధానం కలిగేలా సాయపడడం, తద్వారా మనమంతా 5th డైమెన్షన్లో భూమి మీద సరికొత్త జీవనాన్ని సాగిస్తాం. 2010 వేసవి చివరిలో సెప్టెంబర్ మాసంలో నేను, నా హస్బెండ్, నా భర్త రాత్రి 9:30 సమయంలో మా ఇంటి వరండాలో కూర్చుని ఉన్నాము. ఒక పెద్ద తెల్లటి కాంతి ఆకాశంలో కదలాడడం ఇద్దరం చూశాము. ఆ కాంతి కాసేపు ఆగింది కూడా. అది నక్షత్రం కాదు, విమానం కాదు, గుండ్రంగా ఉంది. ఆ కాంతిని మేము చూస్తుండగానే నా లోపలికి శక్తి ప్రవహించడం నేను గమనించాను. నేను లైట్ లాంగ్వేజ్ చాలా వేగంగా మాట్లాడడం మొదలుపెట్టాను. ఒక అంతరిక్ష నౌక కమాండర్ నాతో మాట్లాడిన అనుభూతి నేను పొందాను. తొందరలోనే ఓ సమాచారంతో వారు వస్తారని, దాన్ని నేను వ్రాయాలని నాతో చెప్పి ఆ తెల్లటి పెద్ద గుండ్రటి కాంతి వేగంగా ఆకాశంలో కదిలి హఠాత్తుగా మాయమైంది. కొన్ని నెలల తరువాత ఓ చలికాలపు ఉదయం ఇంకా తెల్లవారక ముందే ఓ పెద్ద తెల్లటి గుండ్రటి కాంతి చేత నేను మేల్కొల్పబడ్డాను. ఆ కాంతి నా పడక గది కిటికీకి ఆవల దగ్గరలో ఉన్న ఓ సరస్సుపై ఆకాశంలో నిలిచి ఉంది. నేను మత్తుకళ్లతో దాన్ని కేసి చూస్తుండగా సెప్టెంబర్లో నేను విన్న గొంతు నాతో మాట్లాడసాగింది. దివ్య శ్రవణంతో సరాసరి మనసులోకి వస్తోంది. ఓ కథ చెప్పడానికి ఇది సరైన సమయమని, అది అంతా నేను వ్రాసి అందరికీ తెలియచేయాలని అంది అది. నేను ఇదంతా కలగంటున్నానేమో అనుకున్నాను మొదట. కానీ మరుసటి రోజు కూడా అదే తెల్లటి గుంటటి కాంతి తిరిగి నన్ను మేల్కొల్పడంలో అది కల కాదు, అది నక్షత్రం కాదు అని నాకు అర్థమైంది. ఆ కాంతి నన్ను లేచి వ్రాయమంటోంది. మళ్ళీ అంతలోనే ఆకాశంలో పైనుంచి మాయమైంది. 3వ రోజు ఉదయం ఇక నేను ఆ కాంతి దాని మాటలను నిర్లక్ష్యం చేయలేదు. లేచి కూర్చొని వ్రాయడం కన్నా వేరే మార్గం లేదని తెలుసుకున్నాను. లేచి కూర్చొని దివ్య శ్రవణంతో నేను వింటున్న దాన్ని వ్రాయడం మొదలుపెట్టాను. ఇది మానవ పరిణామ గాథ. ఇది ఓ ప్రేమ కథ కూడాను. భయపడవద్దు, నువ్వు కూడా ఒకప్పుడు మాలాంటి దానివే. ఒకప్పుడు నక్షత్ర మండలాలే నీ వాస్తవ గృహం. త్వరలో మేము పెద్ద ఎత్తున భూమి మీద ప్రజలతో కలిసి నడుస్తాము. మేము శాంతిదూతలము, ప్రేమమూర్తులము, దేవుడి ప్రతిరూపాలుగా మీలాగే కూడా సృష్టించబడ్డాం. మేము మీతో ఏకత్వంలో ఉన్నాం. భూలోకవాసులు మా రాకను అర్థం చేసుకొని తయారుగా ఉండడం కోసం ఈ కథ చెబుతున్నాము. ఇలా సాగిపోయింది నా వ్రాత. ఈ నక్షత్రగాథను నిన్ను వ్రాయడానికి సరిగ్గా 12 నెలలు పట్టింది. ప్రతి మాట మన మిల్కీవే గెలాక్సీ యొక్క గెలాక్టిక్ కౌన్సిల్ నుంచి దివ్య శ్రవణంతో, అంటే దివ్య శ్రవణం అంటే ఇంట్యూషన్, మనసులోకి వచ్చింది. మొదలుపెట్టిన తరువాత ఆ పుట ఎక్కడ ముగుస్తుందో నాకు తెలియదు. ఈ కథ ఎక్కడికి తీసుకువెళ్తుందో కూడా నాకు తెలియదు. మనకు అర్థం కావడానికి ఆ కాంతి భాషకు బదులు నేను ఇంగ్లీష్ వాడాను. ఈ పుస్తకంలో కొన్ని చోట్ల కాంతి భాష, లైట్ లాంగ్వేజ్ నమూనాను కూడా నేను పొందుపరిచాను. ఈ కథను వ్రాస్తున్నప్పుడు నాలో ఎన్నో మార్పులను అనుభూతి చెందాను. ఓ గొప్ప అవగాహన నాలో ఏర్పడింది. భూమి మీద మన జీవితం యొక్క ఉద్దేశము, దాని అత్యున్నత సామర్థ్యము అర్థమైంది. ఈ కథను మీ అందరితో అదే శక్తితో, అదే ప్రేమతో, అదే శాంతితో పంచుకుంటున్నాను. అప్పుడు నాతో పాటు మీరు కూడా ఈ గొప్ప అవకాశంలోకి నడిచి మానవునిగా ఉండడం అంటే ఏమిటో, మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలుసుకొని కొత్త భూమి మీద సరికొత్త జీవితాన్ని మొదలు పెడదాం. జూడీ సటోరీ. యాక్చువల్లీ ఈ బుక్ చాలా రోజులైంది వచ్చి. సో ఎప్పుడైతే హ్యూమానిటీ రెడీగా ఉంటారని ముందే ఇది అందించారు. ఇది హయ్యర్ డైమెన్షన్స్ నుంచి వచ్చిన జ్ఞానం ఇది. అండ్ ఇప్పుడు ఇందులో అన్నట్టు వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు. సో దాన్నే ఫస్ట్ కాంటాక్ట్ అంటారు. ఆల్రెడీ ఇట్స్ టైమ్ నౌ. ఎర్త్ అనేది చాలా హై డైమెన్షన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు ఈ 2026-27 నుంచి ఇప్పటి నుంచి హయ్యర్ మన ఫ్రీక్వెన్సీని బట్టి వీఆర్ ఏబుల్ టు మీట్ దెమ్. అదే ఫస్ట్ కాంటాక్ట్ అంటారు. సో ఫస్ట్ చాప్టర్ ఇందులో స్వాప్నికులు. 1,00,000 సంవత్సరాలకు పూర్వం. ఇదంతా మన స్టోరీనే అండి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన స్టోరీనే ఇదంతా కూడా. సో ఇది అందుకే ఇవన్నీ బుక్స్ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. నక్షత్రమిత్రులు అండ్ ఇది నక్షత్ర లోకాలు, సన్షైన్ బిఫోర్ ద డాన్. నక్షత్రమిత్రులు అంటే బ్రింగర్స్ ఆఫ్ ద డాన్. ఇవన్నీ కూడా ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. అందులో కూడా 12 డైమెన్షన్స్, 12 చక్రాస్ గురించి, అన్నిటి గురించి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. సో అన్నీ చదివితే మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. బట్ వినండి ఫస్ట్. మనం వింటే కొన్ని రోజుల తర్వాత మనకే అర్థం కాకపోయినా వినండి. తర్వాత కొన్ని రోజులకి మీకే అర్థమవుతూ ఉంటుంది. వేరే విన్నప్పుడు ఇవి డాట్స్ కనెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ చాప్టర్ స్వాప్నికులు. 1,00,000 సంవత్సరాలకు పూర్వం. చాలా
చాలా సంవత్సరాల క్రిందట అప్పటి వాళ్ల చేత జెప్తెపి అని పిలువబడే కాలంలో మన మిల్కీవే గెలాక్సీకి చెందిన కాంతిజీవుల కూటమి అంటారిస్ అనే నక్షత్ర లోకంలో సమావేశమైంది. వీళ్లంతా ఏకత్వంతో అనుసంధానమై ప్రేమమూర్తులుగా ఉన్నత స్వర్గ లోకాల సృష్టి చేసే శక్తి అయిన దేవుడి శక్తి కలిగి ఉన్నవారు. సృష్టి చేయడంలో బాగా పరిణతి చెందినవారు. వాళ్ళు భౌతిక రూపాలతో ఉన్న ఎంతో కాంతిని వెదజల్లుతూ ఉన్నారు. వాళ్ల సమక్షంలో ప్రేమను అనుభూతి చెందుతాము. ఈ గెలాక్సీ కాంతిజీవుల కూటమి అంటారిస్ నక్షత్ర లోకంలోని ఒక పెద్ద స్ఫటిక గుహలో కలుసుకున్నారు. ఆ గుహ గోడలు ఎంతో అందంగా కాంతిని వెదజల్లుతూ నీలి మరి ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. నీలిరంగు సముద్రం మీద వెనవేల అగ్నికీలక మెరుస్తున్నాయా అన్నట్లు ఆ క్రిస్టల్ గోడల మీద ఎర్రటి కాంతి మెరుస్తోంది. ఓ పెద్ద గుండ్రటి టేబుల్ ఆ గది మధ్యలో ఉంది. ఆ టేబుల్ చుట్టూ ఎర్రటి సాటిన్ కుర్చీలలో ఎందరో జీవులు కూర్చొని ఉన్నారు. వారంతా గెలాక్సీలోని వివిధ లోకాల నుండి వచ్చిన వాళ్ళు. ఈ కాంతి జీవుల కూటమి మిల్కీవే గెలాక్సీకి చెందిన ఒక గ్రహమైన భూమికి సంబంధించిన ఒక సమస్యను చర్చించడానికి ఇక్కడ సమావేశమయ్యారు. నాకు చాలా ఆందోళనగా బాధగా ఉంది అన్నాడు కూటమి నాయకుడు అయిన మోస్టీనియా. భూలోకవాసులకు భౌతికంగా మరి ఆత్మపరంగా పరిణామం చెందడానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వబడ్డాయి. దిగువ స్థాయి పరిధుల లోకాలలోని జీవులన్నింటికీ ఇచ్చినట్లుగానే వారికి కూడా ఇవి అందించబడ్డాయి. ఇది సవ్య సృష్టికర్త అయిన భగవంతుడి కానుక. వారు ఈ కానుక పట్ల ఎలా ప్రతిస్పందిస్తారో మనకు తెలియదు. అయితే వాళ్ళు దీనిని తిరస్కరించకూడదని మనకు తెలుసు. కొత్తగా తయారవుతున్న నక్షత్ర వ్యవస్థలలోనూ ఇంకా భౌతిక జీవితానికి అవకాశం ఉన్న తలాలన్నింటిలోనూ కూడా ఆత్మ పురోగతి కోసం శక్తి సామర్థ్యాలు ఇవ్వబడ్డాయి. భూవాసులకు కూడా ఇది వర్తిస్తుంది అన్నది మనం కాదనలేము కదా. ఆల్ఫా సెంచరీ అన్న నక్షత్ర లోకం నుండి వచ్చిన ప్రొటియాస్ అనే జ్ఞానబోధకుడు కల్పించుకొని, కానీ మోస్టీనియా భూలోకవాసులకు ఈ సరికొత్త సృష్టి శక్తులకు ఇస్తే వాళ్ళు ఏదో ఒక రోజున మన మీదనే ఈ శక్తులను ప్రయోగిస్తే, వాళ్ళు భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఈ సృష్టి కానుకల్ని మన మీద, ఇతర కాంతి లోకాల మీద వ్యతిరేకంగా ప్రయోగించరని నమ్మకం ఏమిటి అన్నాడు. వద్దు, ఈ ప్రయోగం మరీ అపాయకంగా ఉంది. మనం ఇచ్చే కానుకలతో భూలోకవాసులు ఏదో ఒక రోజు భూలోక పరిధి దాటి ఎగిరి గొప్ప కాంతి నౌకలలో ఉన్నత లోకాలకు వచ్చి మనకు హాని చేసే అవకాశం ఉంది. నేను చెప్పేది ఏమిటంటే, వారికి మానసిక ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఇవ్వద్దు. భూమి మూడో పరిణామానికి లోబడిన కాంతితో ప్రకంపన అవుతున్నా పాక్షికంగా మన ప్రభావంతో వేరుగా ఉంది. అయినప్పటికీ మనం వాళ్ళ భావాల్ని తెలుసుకుంటూ వాళ్ళని గమనించినప్పుడు భూలోకవాసులు మూడో పరిణామంతో కప్పబడి ఒక భ్రాంతిజనిత ప్రపంచాన్ని తయారు చేసుకుని జీవిస్తున్నారని మనకు తెలిసినా దాని నుండి బయటపడడానికి ఏం చేయాలో వాళ్లకు మనం చెప్పలేము, లేదా సరాసరి మార్గాన్ని చూపించలేము. అది వాళ్ళ ఎంచుకునే స్వేచ్ఛను అడ్డుకుంటున్నట్లు ఉంటుంది. దాంతో మనం మరి సృష్టికర్తలైన దేవుళ్ళు భూమి మీద సృష్టిద్దామనుకున్న దానికి అంతరాయం వచ్చిన ప్రయోగమే విఫలమవుతుంది. నువ్వు అన్నట్లు భూమి మీద భౌతికంగా ఆధ్యాత్మికంగా మరింత పురోగమించిన జీవులను సృష్టిస్తే ఏదో ఒక రోజు వాళ్ళు మన కానుకలకు మనకు వ్యతిరేకంగా ఉపయోగించుకోరనే నమ్మకం ఎక్కడుంది? వాళ్ళు ప్రేమ శాంతికి లోబడి నిర్ణయాలు తీసుకుంటారని ఎలా నమ్మడం? వారు భయానికి అపార్థాలకు లోను కావచ్చు కూడా. మనం గతంలో ఎన్నోసార్లు వాళ్ళ లోకాన్ని సందర్శించాము. అయితే వాళ్ళు మనల్ని స్వాగతించలేదు. భయానికి గురైనప్పుడు వాళ్ళు తమ సొంత రక్త సంబంధికులతోనే యుద్ధాలు చేయడం నీకు తెలుసు. ప్రొటియాస్ నెట్టూర్చాడు. కాంతిజీవుల కూటమిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. వద్దు, మన సమాఖ్యలోకి భూలోకవాసులు వద్దు. వాళ్ళు తమ చైతన్యాలను మరింత విస్తరించేయించుకునే వరకు వాళ్ళని ఒంటరిగా వదిలేద్దాం అంటుండగా మధ్యలో గెలాక్టిక్ కౌన్సిల్లోని లైరా నక్షత్రమండల నాయకుడు ఆయన మోస్టీనియా చేతులు పైకెత్తాడు. పైకెత్తిన అతని చేతుల నుండి శాంతి, ప్రేమ అందరి మీద ప్రవహించింది. మీ స్పందనను అర్థం చేసుకోగలను ప్రొటియాస్. అయితే భూలోకవాసుల మొరను ఆలకించి ప్రతిస్పందించవలసిన బాధ్యత మన మీద ఉంది కదా. వాళ్లలో కొంతమంది తమలో కాంతిని నింపుకొని హృదయపూర్వకంగా మన ప్రజల మంచినే కోరుతున్నారు. ప్లెయిడియన్స్ ఇదివరకే భూమి మీద ఒక కాలనీ ఏర్పాటు చేసుకుని భూలోకవాసులకు ప్రేమను, శాంతిని బోధించి ఆచరించి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసు కదా అన్నారు. ఇంతలో మధ్యలోనే ప్రొటియాస్ కల్పించుకొని, కానీ అట్లాంటిస్ చాలా చిన్న కాలనీ. అది భూమి మీద ఓ పెద్ద శక్తిగా అవతరించడానికి ఎంతో కాలం పట్టవచ్చు, లేదా విఫలమైనా కావచ్చు. భూలోకవాసులు ప్రేమ బోధనలకు సరిగ్గా ప్రతిస్పందిస్తారో లేదో మనకు తెలియదు. వాళ్ళు మనలా కాదు. వాళ్లలో ఇంకా ఇతరుల పట్ల సరియైన స్పందన అభివృద్ధి చెందలేదు. అందువల్ల ఇప్పుడు వారికి మన అందరి
ఈ కొత్త సృష్టి యొక్క కానుకలు అందచేసి మనతో పాటు ఆధ్యాత్మిక ఐక్యతలోకి తీసుకువస్తే భూలోకవాసులు ఏం చేస్తారో మనకు తెలియదు. ఒకవేళ అపాయం ఎదుర్కొనవలసి వస్తుందేమో అన్నాడు. ఇంతలో లైరా నక్షత్ర మండల వాసి అయిన థమేయస్ అయిన ఉన్నత మతగురువు తన కుర్చీ నుంచి లేచి మాట్లాడడానికి ఉపక్రమించాడు. మీ వాదనతో నేను విసుగు చెందాను ప్రొటియాస్. భూలోకవాసులు మన కాంతి లోకం నుండి వచ్చి తక్కువ స్థాయికి దిగిపోయిన వారే కదా. దానిని మీరు కాదనలేరు కదా. వాళ్లను భూలోక స్థాయికి మించి పై స్థాయిలకు ఎదగనివ్వకుండా, మనతో కలవనివ్వకుండా పక్కన పెట్టడాన్ని మీరు ఎలా ప్రతిపాదిస్తారు? భూలోకవాసులు కూడా మనలాగే మూల చైతన్యం నుండి సృష్టించే శక్తి నుండి సృష్టి చేయబడ్డవారే. వాళ్ళు అందమైన సవాళ్లతో కూడిన ప్రపంచంలో ఎదగడానికి నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో వారు పురోగమించడానికి వాళ్ళ దగ్గర సరిపడినంత సాంకేతికత లేదు, మానసిక ఆధ్యాత్మిక పరిణతి లేదు. అందుకే ఇది మనందరి బాధ్యత. భూలోకవాసులకు సహాయం చేస్తే భూమి పరిణామం చెంది భవిష్యత్ కాలంలో తిరిగి 5వ డైమెన్షన్లోకి చేరుకుంటుంది. సిరియస్ నక్షత్ర మండలం లాగా. మీ అందరికీ తెలుసు, భూమి కూడా ఒకప్పుడు 5వ పరిణామ స్థాయి గ్రహం, పేరు తార. కానీ వారికున్న స్వేచ్ఛ ఇచ్చకు మనం ఆటంకం కలిగించకపోవడం వలన వారి ప్రకంపన చైతన్య స్థాయి తక్కువగా పడిపోయింది. మనం వారి ఇచ్చను అడ్డుకోకూడదని భావించాము. కాబట్టే భూమి 3వ పరిణామంలో భ్రాంతిజనిత సవాళ్లతో కూడినదిగా ఉండిపోయింది. ఈ సమయంలో భూమి మీద చాలామంది ఇంకా ప్రేమరాహిత్యంలో ఆటవికులు, అనాగరికులుగానే ఉన్నారు. అయితే కొంతమంది వాళ్ళ ప్రతిభ చేత, పనుల చేత ముందుకు సాగే హక్కు సంపాదించుకున్నారు. ఆ ఆత్మలను వాటి పురోగమనాలను మన ఆధ్యాత్మిక పురోగమనాలతో సరిసమానంగా అనుభవించకుండా అడ్డుకోలేం కదా. ఒక్క క్షణం ఆగి చుట్టూ పరికించి చూశాడు థమేయస్. భూలోకవాసులు కూడా మనలాగే ఈ సృష్టి ఏకత్వపు భాగస్వాములే కదా. వాళ్ళు కూడా ఈ దిగువ స్థాయి స్వర్గలోకాల్లోకి లైరాలోని ప్రవేశ ద్వారం ద్వారానే వచ్చారు కదా. కాకపోతే సరికాని సమాచారం, పడిపోయిన దేవదూతల మాయ వలన భూమిలో చిక్కుకొని పోయారు. కానీ వాళ్ళ ఆత్మల్లో ఇంకా స్వచ్ఛత, సృష్టి తాలూకు సారము ఉన్నాయి. వారి అసలైన జన్యు సంకేతం సరికాని మార్పులకు లోనై తిరిగి మార్పు చేసి సవరించాల్సిన స్థితిలో ఉంది. నేను చెప్పబోయేది ఏమిటంటే, ఈరోజు ఇక్కడ చేరిన అన్ని నక్షత్ర మండలాల వారు వారి జన్యువుల వారసత్వంలోని కొంత భాగాన్ని భూమి మీద సృష్టించబోయే సరికొత్త జాతికి ఇవ్వాలి. తద్వారా ఎక్కువ ఆధ్యాత్మిక పరిణామం చెందిన జాతి సృష్టి జరిగి ఎంతో పరిణతితో ప్రేమను పొందుపరుచుకొని వారి మనస్సులను పురోగమనం వైపు మళ్లించగలదు. మనలోని ఒక అద్భుతమైన సృజనాత్మక గుణాన్ని, సామర్థ్యాన్ని ఈ సరికొత్త భూలోకవాసుల జన్యు సంకేతాలతో కలపాలి. 4 మహాయుగాల కాలపరిమితి దాటిన తరువాత ఒక్కొక్క మహాయుగము, అంటే ఒక్కొక్క మహాయుగం 26,000 సంవత్సరాలు, భూలోకవాసులు 5వ పరిణామ స్థితిలోకి సంసిద్ధత పొందుతారు. సో ఇదే టైం లైన్, ఈ 4 మహాయుగాల కాలము మన మాయన్ క్యాలెండర్ ఏదైతే 2012 డిసెంబర్ 21 ఉందో ఆ టైం పీరియడ్ అనేది ఈ 4 మహాయుగాలు, అంటే 4 × 26,000 ఇయర్స్. సో ఈ 4 మహాయుగాల కాలము అక్కడితో ఎండ్ అయింది. సో ఆల్రెడీ అప్పటి నుంచి ఎర్త్ అనేది 5th డైమెన్షన్లోకి ఎంటర్ అయిపోయింది. ఈ మానవ జాతిని చూసి మనం గర్విస్తాము. మనం వారికి తల్లిదండ్రుల వంటి వారం కదా. వారు మన సృష్టే కదా. మనం వారిని నిర్దేశకత్వం వహిస్తాము. కానీ వారు తమ దారి చూసుకొని తమ పురోగతికి, స్వేచ్ఛకు తామే ఓ నిర్దిష్ట ప్రణాళికలు ఏర్పరచుకొని పురోగమనం కోసం ప్రయత్నిస్తారు. అయితే ఇదేమీ అంత సులభం కాదు. కానీ భూమి ఎప్పుడైతే ఉన్నత స్థాయి 5th డైమెన్షన్ చేరుకుంటుందో భూలోకవాసులు అప్పుడే ఎదుగుతారు. ఇదంతా కూడా ఆ భగవంతుడి సృష్టికర్తల దివ్య ప్రణాళికలోని భాగమే. ఈ భూగ్రహం ఇక బంధనాలతో, అజ్ఞానంలో ఉండకూడదు అన్నది వారి అభిలాష. ఈ 4 మహాయుగాలు ఎప్పుడైతే వచ్చి వెళతాయో అప్పుడు భూలోకవాసులు సన్నద్ధం అవుతారు. అది కూడా మనం వారికి సహాయపడగలిగితే. లైరాకు చెందిన ఉన్నత ఆచార్యుడు థమేయస్ చెప్పినది విన్న తర్వాత ఆల్ఫా సెంచరీ నుంచి వచ్చిన బోధకుడు ప్రొటియాస్ మళ్లీ ఖండించడం మొదలుపెట్టాడు. ఆటవికులు చైతన్యపరంగా పురోగమిస్తారని నిజంగా మనం ఆశించలేము. వాళ్ళు మన జన్యు సంకేతాల్ని గ్రహించవచ్చు. అయితే ఇదివరకే నిర్దేశించబడి ఉన్న వాళ్ళ చైతన్య స్థితుల సంగతి ఏమిటి? మన జన్యువులు వారికి బదిలీ చేయడంలో ఒకరోజు వాళ్ళు తిరిగి ఆ సామర్థ్యాన్ని ఉపయోగించి మన మీదకే యుద్ధానికి రావడానికి నమ్మకం ఏమిటి అన్నాడు. మీరు చెప్పినట్లు భూలోకవాసులు మన పిల్లలాంటి వారే. వాళ్ళు నక్షత్రం పుత్రులే అయినప్పటికీ వాళ్ళు భూమి పుత్రులు కూడా. ఈ 2 శక్తులను ఎలా స్వీకరించగలరు అన్నదే నా ఆందోళన. నాకు ఎందుకో ఇది అపాయకరం అనిపిస్తోంది. స్వేచ్ఛ ఇచ్చగలిగి ఉండి స్వర్గలోకాల ఉన్నత పరిధుల నుండి సగం భూమి నుండి తయారు చేయబడ్డ జీవులను సృష్టించడం అపాయకరమేమో. ఎలాగైతేనేమి ఈ జీవులు ఏనాటికైనా మనతో కలిసి
మన నక్షత్ర మండల కుటుంబంలో ఒక భాగంగా తయారు కావడానికి ఇదే తగిన మార్గం. మరి వారికి ప్రేమ గురించి ఎలా తెలుస్తుంది? ప్రేమను పంచుకోవడం ఎలాగో వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? ఇదంతా వినగానే ఆ టేబుల్ చుట్టూ కూర్చున్న ఆడ మగ అంతా ఆతృతగా కుతూహలంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళంతా ఎన్నో నక్షత్ర మండలాల నుండి ఈ ప్రత్యేకమైన సమావేశానికి వచ్చిన వారే. వాళ్ళు గెలాక్టిక్ ఫెడరేషన్లోని సభ్యులే. వాళ్ళందరూ భూమి యొక్క పరిణామం గురించి పూర్తిగా చర్చించి ఒక ఒప్పందానికి రావడం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానోదయ కానుకను, ఈ శక్తులను సరిగా వినియోగించుకోలేని వాళ్ళ చేతిలో పెట్టకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశం. భూలోకవాసులు ప్రేమ, శాంతి, ఐక్యమతాలతో ఇతర జీవులతో కలిసి చేసే పురోగమనం వైపు సాగుతున్నారు అన్న నమ్మకం వాళ్లకు ఖచ్చితంగా ఏర్పడాలి. నక్షత్ర మండలంలోని ప్రేమ, ఐక్యత, శాంతులకు భిన్నంగా తిరుగుబాటు చేస్తున్న భౌతిక జీవుల గురించి వీళ్లకు బాగా తెలుసు. ఈ తిరుగుబాటు జీవులు వాళ్లకే కాకుండా ఈ బ్రహ్మాండానికంతా కూడా ప్రమాదకారులే. భూలోకవాసులకు ఆధ్యాత్మికంగా ఎదిగే సామర్థ్యాన్ని ఇచ్చి వాళ్ళు తిరుగుబాటు జీవులతో కలిసిపోతే వచ్చే కష్టనష్టాలకు బాధ్యత వహించడం గెలాక్టిక్ కౌన్సిల్కు ఇష్టం లేదు. ఒకసారి భూలోకవాసులకు తమ జన్యు పరిణామ పరిభాషను ఇచ్చిన తరువాత వెనక్కు తీసుకోనూ లేరు. భూలోకవాసులు స్వేచ్ఛా ఇచ్చకు అడ్డు రాలేనూ లేరు. కేవలం వారు భూలోకవాసులకు గమనిస్తూ వేచి ఉండాల్సిందే. చివరకు ఎసెన్యా అనే స్త్రీ లేచింది. ఆమె సిరియస్ నక్షత్ర మండలం ప్రతినిధి. పొడుగ్గా ముదురు గోధుమ రంగు జుట్టుతో ఆకుపచ్చ కళ్ళతో ఉంది. తలకు ఆభరణాలతో కూడిన తలపాగా లాంటిది పెట్టుకుని ఉంది. దానికి మధ్యలో ఇంచుమించు నుదురు అంతా కప్పి ఉంచేటంత పెద్ద కెంపు ఉంది. ఆమె ఎంతో దూరం నుండి సమావేశానికి తన అభిప్రాయాలు, తన లోకవాసులు అభిప్రాయాలు తెలియపరచడానికి వచ్చింది. ఆమె మాట్లాడడం మొదలుపెట్టి, మనమంతా ఈ సమావేశానికి ఎంతో శాంతితో వచ్చాము, ఒకే లక్ష్యంతో వచ్చాము. అది మనమంతా ఈ గెలాక్సీ ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనుక్కోవడం. భూమి మీద సరికొత్త జీవజాతికి సృష్టి చేస్తే వాళ్ళు తమ స్వేచ్ఛా ఇచ్ఛతో చైతన్యపరంగా పరిణామం చెంది తద్వారా వారు కూడా ఏకత్వంలోకి, అవధుల్లేని ప్రేమలోకి ప్రయాణించి వయసును అధిగమిస్తారు. ఈరోజు మనం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉల్లాసాన్ని, ఆశీర్వాదాన్ని కలిగించడం ఒకరోజు మనం చూస్తాము. ప్రోటియాస్ గారు భూలోకవాసులకు మన జన్యు వారసత్వాన్ని ఇస్తే వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారు అన్నది మీ యొక్క అభియోగం. అయినా దీని గురించి నిర్ణయం చేయడానికి మీరెవరు? ఈ గెలాక్టిక్ సమాఖ్యలోని నక్షత్ర జాతులు అన్నీ కూడా ఒక్కొక్కటి వేరు వేరు పరిధులు చెందిన అందరూ ప్రజలే అని మీకు తెలుసు. మనమంతా కూడా అవధుల్లేని సృష్టిలోని భాగమే. వేరు వేరు జన్యువులతో, తేడాలతో సృష్టి చేయబడ్డాము. వేరు వేరు పరిధులలోని వాస్తవాలకు అనుభూతి చెందుతున్నాము. అయితే మనమంతా ఒక ఐకమత్య భావనలోకి రావాల్సి ఉంది. చాలా వరకు మనం కృతకృత్యులమయ్యాము. మనమంతా ఇప్పుడు ఒకే గెలాక్సీకి చెందిన వారము అయినా మన మధ్య ఉన్న జన్యువుల తేడా వల్ల వేరుగా ఉన్నాము. జీవి గుణాలను ఒక తరం నుండి మరో తరానికి తల్లిదండ్రుల ద్వారా అందజేసే కణాలను జన్యువులు అంటారు. మరి మనం ఉన్న వేరు వేరు పరిధుల వాతావరణ పరిస్థితులలో తేడాల వల్ల మనం వేరుగా ఉన్నాము. ఉదాహరణకు నేను సిరియస్ అనే 5th డైమెన్షన్ నక్షత్రంలో నుంచి వచ్చాను కాబట్టి 12 డైమెన్షన్ లైరా లోకానికి కానీ మరే ఇతర నక్షత్ర మండలాలకు కానీ నా శరీరం అనుకూలం కాదు. మనమంతా ఒక గెలాక్సీ స్థాయిలో ఒకటి కావాలి. మనం ఆత్మలుగా ఉన్నప్పుడు లైరా స్టార్గేట్ ద్వారా దిగువ స్థాయి లోకాలకు వచ్చాము. కానీ ఈ దిగువ స్థాయి 12 పరిధులు దాటి మళ్ళీ లైరా చేరలేకపోతున్నాము. భూమిపైన మనలాగే ఎన్నో జాతులు సృష్టించబడి తాము జన్మ తీసుకున్న ప్రదేశానికి అలవాటు పడిపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఓ సరికొత్త జాతి జీవులను, మన నక్షత్ర జాతుల అత్యుత్తమ లక్షణాలను కలిగి ఉండేలా భూమి మీద సృష్టించాలి. వాళ్లలో భగవంతుడి యొక్క స్ఫులింగ ప్రకాశాన్ని పొందుపరచాలి. ఇది కాస్త అపాయంతో కూడిన విషయమే. వాళ్ళకి తమ తమ నక్షత్ర మూలాలు గుర్తురావు, అర్థం కావు. 3rd డైమెన్షన్ ప్రకంపనలకు లోబడి జీవిస్తూ ఎన్నో జీవిత చక్రాలను దాటవలసి ఉంటుంది. అయితే ఏదో ఒక రోజు వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవడానికి సన్నద్ధం అవుతారు. ఆ రోజు వచ్చినప్పుడు భూమి పురోగమించడానికి సంసిద్ధతతో ఉంటుంది. అందులోని ప్రజలు మనలోని భాగమే. వారు మనతో కలవడానికి తయారుగా ఉంటారు. ఈ సరికొత్త భూలోకవాసులు జాతి 12th డైమెన్షన్ దిగువ స్థాయి ఉన్నత లోకాల ప్రకంపనలను తమతో తీసుకువస్తారు. వాళ్లలో 12 స్టాండ్ DNA
జన్యు పరిభాష వాళ్లను 12 డైమెన్షనల్ లైఫ్ స్టైల్లో కొనసాగించేలా చేస్తుంది. ఈ బహుమానంతో సరి అయిన సమయంలో 12 డైమెన్షన్ దిగువ స్థాయి ఉన్నత లోకాలలో దేనినైనా భౌతిక రూపం దాల్చి మనుగడ సాగిస్తారు. చిట్ట చివరకు మనం అంతా నిజంగానే ఒక కాంతి జీవుల గెలాక్సీగా విరాజిల్లుతాము అంది. మోస్టినియా లైరా నాయకుడు ఈ అందమైన సిరియ స్త్రీ వంక చిరునవ్వుతో చూశాడు. మీరు చాలా బాగా చెప్పారు యసేన్యా. మీరు ఏమి ప్రతిపాదించదలుచుకున్నారు అన్నాడు. నా అభిప్రాయం ఏమిటంటే మన నక్షత్ర మండల జాతులలోని ఒక్కొక్క అత్యున్నత గుణాన్ని సామర్థ్యాన్ని ఎంచుకొని ఆ జన్యు పరిభాషను ఈ కొత్త భూలోక వాసులలో ప్రవేశపెడితే మన అన్ని నక్షత్ర జాతులన్నింటి జన్యు వారసత్వంతో సరికొత్త జీవి ఆవిష్కరించబడుతుంది. జవాబు ఇచ్చింది యసేన్యా. ఈ సరికొత్త జీవికి ఆలోచించగల, అనుభూతి చెందగల, భావాల్ని తెలియపరచగల సామర్థ్యం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ కొత్త జీవి భగవంతుడిదై ఉండి దివ్య ప్రణాళికలో భాగమై సృష్టించబడుతుంది. ఈ జీవి హ్యూమన్ అని పిలువబడాలి. ఎందుకంటే హ్యూ అంటే భగవంతుడి సృష్టి అని పవిత్ర శబ్దం. నేను ఇంకా ఏ ప్రతిపాదన చేయదలుచుకున్నానంటే ఈ కొత్త మానవునిలో ఒక క్రిస్టలైన్ గ్లాండ్ని అమర్చాలి. అది మన నక్షత్ర మండలాల్లో సమాచారాన్ని అందుకోగల, అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రకంగా ఈ కొత్త సృష్టి ఎప్పటికీ ఒంటరిగా ఉంటుంది, ఎప్పుడూ ఈ దివ్య జాగృతి పొందుతూ ఉండగలుగుతుంది. భూలోకవాసులు ప్రేమ, కాంతులతో కూడిన చైతన్యంతో పరిణతిని చెందిన మనలో కలవడం అన్నది ముఖ్యం. మనమంతా ఈ క్రిస్టలైన్ గ్లాండ్ని గాడ్ కోడ్ అని కూడా అంటారు. భూలోకవాసులు ప్రేమ, శాంతులతో కూడిన చైతన్యంతో పరిణతిని చెందిన మనలో కలవడం అన్నది ముఖ్యం. మనమంతా దీనికి అంగీకరించాలి. ఎందుకంటే ఒక సరికొత్త హ్యూమన్ బీయింగ్ సృష్టించడానికి మనమందరి ఆమోదము కావాలి. మీ ఆందోళనను అర్థం చేసుకోగలను ప్రొటియాస్. అయితే మా సిరియస్ వాసులు ఒక విషయం నమ్మకంగా చెప్పగలవు. అది ఏమిటంటే మనం సృష్టించబోయే ఈ సరికొత్త జీవి జన్యు పరిభాషలోని అత్యున్నత స్థితులను అందుకోగలదు. ఏ ఒక్క జీవి ప్రేమ వైపుకు రాకుండా జీవించడానికి మేము ఒప్పుకోము. ఈ సరికొత్త మానవ సృష్టి ఉద్దేశ్యమే ప్రేమను నేర్చుకోవడం, మరి ప్రేమను తెలియపరచడం. సరి అయిన సమయంలో మనుష్యులు ఈ చైతన్య స్థితులను చేరుకుంటారు. మనం ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం మన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తాము. నేను నా దివ్య దృష్టితో భవిష్యత్తులోనికి ప్రయాణించి ఏం జరుగుతుందో చూశాను. భూమి 4 మహాయుగాల కాలచక్రాల గుండా ఒక్కొక్కటి 26,000 సంవత్సరాలు ప్రయాణిస్తుంది. అప్పటికి మనిషి పరిణామం చెంది తన గురించి, తన సామర్థ్యాల గురించి తెలుసుకుంటాడు. ప్రతి మహాయుగం మొదట్లో మనం కూడా భూమిపైకి వెళ్ళి ఈ పరిణామ దశలో కొత్త స్థితిలో జరిగే అభివృద్ధిని నేర్చుకోవడానికి వాళ్లకు సహాయపడుతూ వాళ్లకు శక్తి సామర్థ్యాలనే ఉపయోగించుకునే ప్రేరణ ఇవ్వడం అవసరం. మనం అందించే ఈ సహకారంతో మనిషి తన స్వేచ్ఛ, ఇచ్ఛ వల్ల కలిగే ఆటుపోట్లను దాటేస్తాడు. 4 మహాయుగాల కాలచక్రాల చివరిలో భూమి తిరిగి తన మునుపటి 5వ పరిస్థితి చైతన్య స్థితిలోకి రాగలిగినప్పుడు భూలోకవాసులు కూడా ఎదుగుతారు. అప్పుడు మనం వారిని మనవారుగా స్వాగతిద్దాం. అదే మాస్టర్స్ ఈ 2012 డిసెంబర్ 21 అనేది కాస్మిక్, అది మైన్ క్యాలెండర్ అని, అది ఓల్డ్ కాస్మిక్ సైకిల్. సో దాని తర్వాతే మనం 5th డైమెన్షన్లోకి ఎంటర్ అయ్యాం. అందుకే మనకి ఈ బుక్స్ కానీ నాలెడ్జ్ ఫామ్లో ఎంతో మనకి మనల్ని మనం రియలైజ్ అయ్యేలాగా ఎంతో జ్ఞానం అన్ని రకాలుగా వస్తుంది. తమేయస్ లైరావాసి జ్ఞాని యసేన్యా మాటలతో వంత పలికాడు. భూలోకవాసులకు ఏది సరి అయిందో దాన్ని చేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఈ సమయంలో తమతో భగవంతుడితో అనుగుణ్యతతో లేకుండా వాళ్ళు పరిణామం చెందలేరు. మనమంతా వేరువేరు పరిధుల నుండి, వేరువేరు వాస్తవాల నుండి, వేరువేరు భౌతిక రూపాలతో ఉన్నాము. మన భౌతిక రూపాలు మనం వచ్చినటువంటి వాతావరణ పరిస్థితులకు ప్రతిరూపాలు. మన భిన్నమైన భౌతిక రూపాలతో మనం శారీరకంగా కలవలేము. మన 12వ పరిధికి చెందిన లైరా కానీ దాన్ని దాటి ఇంకా అత్యున్నత కాంతి లోకాలకు కానీ వెళ్ళలేము. మనమంతా మనలోని అత్యున్నతమైన గుణాన్ని, సామర్థ్యాన్ని, సృజనాత్మకతను కలగలిపిన 12 పోగుల డిఎన్ఏను సరికొత్త భూవాసికి ఇవ్వగలిగితే సరి అయిన సమయంలో భూలోకవాసులు భూలోక పరిధిని దాటి ప్రయాణించగలుగుతారు. యసేన్యా చెప్పినట్టు దీనికి చాలా సమయమే పట్టవచ్చు. అయితే ఆ రోజు తప్పకుండా వస్తుంది. వారు మనతో జతకడతారు. తమయస్ ఆగి ఒకసారి అందరి ముఖాల్లోకి చూశాడు. అక్కడ ఎన్నో రకాల జీవులున్నారు. గెలాక్సీలోని ఎన్నో లోకాల వాళ్ళంతా వచ్చారు.
ప్లెయిడియన్స్, సిరియన్స్, లైరన్స్ వాసులు ఈనాటి భూలోక వాసుల రూపాలతో ఉన్నారు. ఇంకా ఎంతో దూరంగా ఉన్న ఆల్ఫా సెంచరీ నుండి వచ్చిన ప్రోటియాస్ ఎంతో విభిన్నంగా ఉన్నాడు. అతను చాలా పొడుగ్గా వంగిపోయినట్లు పొలుసుల చర్మం కలిగి ఉన్నాడు. తెల్లటి పొడవైన జుట్టు, గెడ్డం ఉండి మాట్లాడేటప్పుడు దాన్ని చుడుతూ ఆడుకుంటున్నాడు. అక్కడ ఇంకా భిన్నమైన జీవులు ఉన్నారు. పొట్టిగా ఉండి గుండ్రటి కళ్ళు కలిగి పసుపు రంగు చర్మంతో ఆల్ఫా డ్రకోనిస్ నుండి, ఇంకా ప్లెయిడియన్స్ లాగా ఉండి తెల్లగా మెరిసిపోతూ వీనస్ వాసులు. ఆ గదిలోకి ఒక మూలాన ఆర్కుటోరియన్స్ కూర్చొని ఉన్నారు. వీళ్ళు 7th డైమెన్షన్ నుంచి వచ్చారు. చాలా పొడుగ్గా, సన్నగా, పైకి తిరగబడిన కళ్ళతో, ఎత్తైన గుండ్రటి నుదురుతో ఉన్నారు. వాళ్ళకి ఓ పక్కగా ఓ చిన్న గుంపు ఆండ్రోమిడా గెలాక్సీ నుండి వచ్చారు. వింతగా ఉండి జుట్టు కలిగిన చాలా చేతులతో ముందుకు పొడుచుకొని వచ్చిన తలల్లో ఏవో కీటకాల్లాగా ఉన్నారు. వాళ్ళు మన మిల్కీవే గెలాక్సీకి చెందిన వాళ్ళు కాదు. అయితే వాళ్ళు కూడా ఈ గెలాక్టిక్ ఫెడరేషన్కి చెందిన వాళ్లే. వీళ్ళు కూడా ఈ సమస్త చరాచర సృష్టికర్త అయిన భగవంతుడితే సృష్టించబడిన వారే. వీళ్ళంతా తమలో భగవంతుడి దివ్య ప్రేమను పొందుపరుచుకొని శాంతి, ప్రేమ, ఏకతా భావాలను వెదజల్లుతూ మిగతా భౌతిక రూపాలకు భిన్నంగా ఉన్నారు. భూలోకవాసులు కూడా తమతో జతకలవడం ఎంతో ముఖ్యమని వీళ్ళు భావిస్తున్నారు. గెలాక్సీలో పరిణామం చెంది భగవంతుడి ఇచ్ఛకు వ్యతిరేకంగా జీవిస్తూ ఇతర జీవుల హక్కులను ఏమాత్రం పట్టించుకోని జీవుల గురించి వీళ్ళందరికీ బాగా తెలుసు. వీళ్ళందరూ భూలోకవాసులకు సహాయం చేయకపోతే భూలోకవాసులు ఈ ఇతర జీవుల ఆధిపత్యానికి లోబడి వారికి బానిసలై తమ ఇచ్ఛలకు భిన్నంగా వారి పరిధిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది కనుక జరిగితే భూలోకవాసులు కాపాడడం కష్టమైపోయి భూమినే పోగొట్టుకునే అవకాశం ఉంది. సమావేశానికి హాజరైన ఎంతోమంది ఈ పరిస్థితులను చలించి కన్నీరు పెట్టుకుంటున్నారు. అందరూ ఎంతో సానుభూతి, దయతో స్పందిస్తూ భూలోకవాసులకు మేలు చేయాలని ఆలోచిస్తున్నారు. లైరా నాయకుడు మోస్టినియా చేతులు పైకెత్తి గెలాక్టిక్ కౌన్సిల్ ఈ ప్రతిపాదన చేస్తుంది. మానవుడు అని పిలువబడే ఈ సరికొత్త జీవిని భూగ్రహంపై నివసించడానికి అనువుగా సృష్టిద్దాం. ఆధ్యాత్మికంగా మలచబడ్డ ఈ మనిషిని సిరియన్స్ మన లైరాకు చెందిన జన్యు శాస్త్రవేత్తలతో కలిసి సృష్టి చేస్తారు. వాళ్ళు మన నక్షత్ర జాతులు అన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉండి మన అందరి 12 పోగుల డిఎన్ఏలను కలగలిపి సృష్టి చేయబడతారు. మన సోదరులు ప్లెయిడియన్స్ నుంచి ఈ సరికొత్త మానవుని ప్రేమించే సామర్థ్యము, ప్రేమించబడే గుణము, ఇతరుల పట్ల అవగాహన లేని దయను ఇద్దాము. ఈ సామర్థ్యము భౌతిక శరీరం యొక్క గుండెలోనూ అలాగే అనాహతంలోనూ ఉండి ప్రేమ శక్తులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అలాగే ఆర్కుటోరియన్స్ నుంచి ఈ సరికొత్త మానవునికి హేతుబద్ధత అంటే ఒక సంఘటన లేదా పరిస్థితికి కారణాలు అన్వేషించి వివరించగల గుణం, ఇంకా ఎన్నో వైవిధ్య కోణాలు గల ఉద్వేగాలతో కూడిన శరీరం, ఎంతో సున్నితమైన మరి లోతైన అనుభూతులను కలిగి ఉండగలిగే గుణాలను ఇద్దాము. ఆండ్రోమిడన్స్ ఈ సరికొత్త మానవునికి విజ్ఞానాన్ని, దాంతోపాటు ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడంతో తమ వంతు అనుసంధానాన్ని ఉంచుకుంటారు. మోస్టినియా నెమ్మదిగా గదిలో మూలన ఉండి వింతగా ఉండి గుంపుగా కూర్చొని ఉన్న ఆండ్రోమిడన్ల కేసి తల వంచి అభివందనం చేశాడు. వాళ్ళ లీడర్ మాల్వే కూడా తల ఊపి ఇలా అన్నాడు: మేము ఈ సరికొత్త భూలోకవాసికి మా లోతుగా ఆలోచించే స్వభావాన్ని కూడా ఇద్దామనుకుంటున్నాము. ఈ గుణం జీవిత సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవడానికి, రహస్యాలను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ బహుమానాలతో వారి బుద్ధిని అభివృద్ధి చేసుకున్న సాంకేతికతను ఉపయోగించి ముందుకు సాగి వారి నాగరికతను ముందుకు తీసుకువెళతారు. మాల్వే మరింత ముందుకు నడిచి కూటమి సభ్యులతో ఇలా అన్నాడు: ఈ రోజు మీ అందరి ముందు నేను తీసుకువచ్చిన ఓ కానుకను ఉంచాలనుకుంటున్నాను అంటూ తన వెంట్రుకలతో నిండిన అనేక చేతులతో నుండి ఒక చేతిలో ఒక వెండి భరిణను ఆ టేబుల్ మీద మోస్టినియా ఎదురుగా ఉంచాడు. అది కాంతిపడినప్పుడు రంగులు మారుతూ ఉంది. దాని మీద వింతైన గుర్తులు, ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ లాంటివి ఉన్నాయి. అవన్నీ చక్కగా ముత్యాలతో పొదిగి ఉన్నాయి. ఇందులో మా జాతి యొక్క ప్రకంపనల నమోదు ఉన్నాయి. మా చరిత్రలో మేము చాలా ఇబ్బందికి గురి అయ్యాము. భౌతిక రూపం పరంగా మీ అందరితో విభేదాలు కలిగి ఉండి మీ అందరి ఆమోదం పొందడంలోనూ, అంతేకాకుండా ఏ నక్షత్ర జాతుల్లోనైతే ఏకత్వ కాంతి ఉందో వారందరితో కలిసి ఒకే ప్రపంచంగా ఉండడంలో కూడా మేము బాధపడినట్లుగా భూలోకవాసులు బాధపడకూడదు. కాబట్టి వాళ్ళ 12 పోగుల డిఎన్ఏ చట్టంలో మా ఆండ్రోమిడన్లు ఆత్మ తాలూకు నమోదులను అమర్చాలని అనుకుంటున్నాము. దీనివల్ల వాళ్ళు వేరు చేసి చూసే గుణంపై ఆధిక్యత పొంది చెడుకు దారితీసే పరిస్థితుల మీద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. సరి అయిన సమయంలో ఆండ్రోమిడన్ల జాతి జ్ఞాపకాలు వాళ్లలో మెదిలినప్పుడు వాళ్ళు ఇతరుల భౌతిక రూపాలతో సంబంధం లేకుండా వారిని యథాతథంగా స్వీకరించడం నేర్చుకుంటారు. ఈ బహుమానాన్ని మేము కూడా ఇస్తున్నాం.
ఈ నిర్మాణాన్ని సరికొత్త భూలోకవాసుల జన్యు నిర్మాణంలో కలపండి. మోస్టినియా కళ్ళు తడియ్యాయి. మన చేతిలో మాల్వేకు గల ఎన్నో చేతులతో ఒకదాన్ని పట్టుకున్నాడు. అతడు కళ్ళకు మాల్వే ఎంతో వింతగా కనిపించాడు. వెంట్రుకలతో నిండిన అనేక చేతులతో, పొడగాటి వేళ్లతో, పొట్టిగా గుండ్రంగా ఉన్న శరీరంతో, వెంట్రుకలతో ఉన్న కాళ్లతో గమ్మత్తుగా ఉన్నాడు ఆండ్రోమిడన్స్. అతని శరీర ఆకారాన్ని పక్కకు పెట్టి మాల్వేని ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా ఎదిగిన సోదరుడిగా భావించాడు. వాళ్ళని కూడా భగవంతుని తమ సృష్టించినట్లుగానే సృష్టించాడు. అయితే వాళ్ళు ఉన్న వాతావరణానికి సరిపోయే విధంగా వాళ్ళ శరీరాలు నిర్మించబడ్డాయి అంతే. మిగతా గెలాక్టిక్ కౌన్సిల్ సభ్యులంతా లేచి హర్షధ్వానాలు చేశారు. మాల్వే చిరునవ్వు నవ్వి, చివరకు మేమంతా మీ చేత స్వీకరించబడ్డాము. మీతో కలిసి నక్షత్ర మండలం జీవితాన్ని మరింత పురోగతికి తీసుకుని వెళ్ళడానికి పనిచేస్తాము. భూలోకవాసుల చైతన్య అవగాహన పరంగా పరిణామాలలో తోడ్పడడానికి మేము కూడా అక్కడ ఉంటాము అన్నాడు. ఎసీనియా కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఈ రోజు కోసం, ఈ నిర్ణయం కోసం ఆమె ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది. ఆమె ఇంతవరకు భూమికి వెళ్ళలేదు, కానీ అట్లాంటిస్లోని ప్లేయిడెస్ కాలనీ, అక్కడి ప్రజలకు సంబంధించిన దృశ్యాలను ఆమె చూసింది. భూమి యొక్క అందాలు, ఆహ్లాదాలు చూసి ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం భూమి మీద ఉన్న మనుషుల చైతన్య స్థాయి, ప్రకంపన స్థాయి తక్కువ స్థాయికి పడిపోయి ఉండడం గమనించింది. వాళ్లలో ఆధ్యాత్మిక సామర్థ్యం కొరవడి ఉండడంతో వాళ్ళు దివ్యత్వంతో అనుసంధానం పొందలేరని తెలిసి విచారిస్తోంది ఎసేన్యా. ఇప్పుడు భూలోకవాసులకు పరిణామం చెందని గొప్ప వాళ్లు కావడానికి మంచి అవకాశం లభిస్తోంది. ఈ కొత్త జన్యు వారసత్వం యొక్క అన్ని గుణాలను, బహుమానాలను అందిపుచ్చుకున్న సామర్థ్యంతో ఈ నక్షత్ర మండలంలో ఏదో ఒక రోజు భూలోకవాసులే ముందు నడుస్తారేమో. మోస్టినియా మాట్లాడడం కొనసాగించాడు. ఈ సరికొత్త మానవుని ఇవ్వవలసిన గుణాలు, సామర్థ్యాలు ఇంకా ఉన్నాయి. మన సోదరులైన ఆల్ఫా సెంచరీ వాళ్ళు ఎంతో అభివృద్ధి చెంది శుద్ధి చేయబడిన మన నాడీ వ్యవస్థను ఇవ్వాలి. మీరు ఎంతో బాగా ఆలోచించగలరు. మీ మనస్సును ఉపయోగించుకొని మీ ఆలోచనలతో, మీ ఆవిష్కరణలతో ఇతర నక్షత్ర జాతులను ప్రభావితం చేయగలము. ఈ సామర్థ్యాలన్నీ కూడా ఈ సరికొత్త భూలోకవాసుల జన్యు సంకేతంలో చేర్చాలి. ఇక లైరా మరియు సిరియన్స్లకు భౌతిక సృష్టి చేసే పనిని అప్పగిస్తాము. మీ పాత్ర ఏమిటంటే ఈ ప్రత్యేక గుణాలన్నింటికీ చాలా సరియైన పద్ధతిలో కలగలిపి సరికొత్త భౌతిక రూపాన్ని బలంగా, అందంగా ఉండేలా సృష్టి చేయాలి. ఈ జీవుల మగ రూపానికి ఓ స్త్రీ రూపం తోడు కావాలి. ఆమె తన హృదయంతో, జ్ఞానంతో వీళ్లకు మార్గదర్శకం వహిస్తుంది. ఈ ఆడ మగ రూపాలు ఒకరికొకరు బహుమానాలు. వాళ్ళిద్దరూ కలిసి ఒకటిగా ఉంటారు. ఇప్పుడు మనమంతా ఓటు వేద్దాం. ఈ ప్రతిపాదనకి ఎవరు అవును అంటారు? అందరూ చేతులెత్తారు, ఒక్క ఆల్ఫా సెంచరీ ప్రతినిధులు తప్ప. ప్రోటియాస్ గొంతు సవరించుకుని ఇలా అన్నాడు. గెలాక్టిక్ కూటమి సభ్యులారా, మీ నిర్ణయంతో నా హృదయం ఏకీభవించలేకపోతోంది. అలా అని కాదు అని చెప్పి మీ సంకల్పాలను ఖండించలేను. అంతా ఓ ప్రణాళిక ప్రకారం జరగాలి అని నేను నమ్ముతాను. కాబట్టి నేను అయిష్టంగానే మీ నిర్ణయానికి ఒప్పుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు ఆల్ఫా సెంచరీ తన జన్యు నిర్మాణాన్ని ఈ సరికొత్త భూలోకవాసులు సృష్టికి ఇవ్వదు. మేము గమనిస్తాము, ఎదురుచూస్తాము. కావాలంటే మీకు పనిలో సహాయం చేస్తాము. అంతేకాని ఇంకా ఎక్కువగా ఈ ప్రణాళికలో పూర్తిగా జోక్యం చేసుకోదలుచుకోలేదు. అయినప్పటికీ తగిన సమయం వచ్చినప్పుడు మీరు మమ్మల్ని పిలవచ్చు. అప్పుడు మేము మా అభివృద్ధి చెందిన మనస్సు, గుణాలతో మీకు సహాయం చేస్తాము. థ్యాంక్ యూ ప్రోటియాస్ అన్నాడు మోస్టినియా. మీ అందరూ అంటారిస్లో జరిగిన ఈ సమావేశానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేను ఈ ప్రణాళికను సిరియస్ నుండి వచ్చిన ఎసేన్యా మరియు వారి బృందానికి అప్పగిస్తున్నాను. లైరాకు చెందిన జన్యు శాస్త్రవేత్తలతో కలిసి ఈ సరికొత్త మానవజాతిని సృష్టి చేయడంలో ఆమె బాధ్యత తీసుకుంటుంది. ఇక మీరంతా శాంతితో మీ లోకాలకు వెళ్ళవచ్చు. అతను మళ్ళీ తన చేతులు పైకెత్తి అరచేతులను గుంపు వైపు తిప్పాడు. అతని చేతుల నుండి ఎంతో శక్తి ప్రవహించడాన్ని అందరూ గమనించారు. ఇది మాటలు, స్పర్శలతో నిమిత్తం లేకుండా ఇతరులతో భావాన్ని పంచుకునే చర్య. దానిలో ఎంతో సమర్థవంతమైన శక్తి ఉంటుంది. కాసేపు అంతా అక్కడే ఉండి అవి ఇవి మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే మిగతా అందరూ వెళ్ళిపోయారో ఎసేనియా మోస్టినియా వైపు కదిలింది. ఆమెకు కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఎంతో ఉద్విగ్నతను కలిగిస్తోంది. ఆమె గులాబీ రంగు చెక్కిళ్లతో, ముదురు గోధుమ రంగు పొడవైన వెంట్రుకలు ఛాతీ వరకు ఉండి నడుస్తుంటే మెల్లగా అటు ఇటు కదులుతున్నాయి. ఆమె ధరించిన వెండి రంగుతో మెరిసిపోయే ఓ పొడుగాటి గౌను లాంటిది పాలనురుగు వంటి చర్మకాంతితో కలిసిపోతోంది. హాయ్ మోస్టినియా, నాకు చాలా ఆనందంగా ఉంది అంది. నీకు తెలుసా, మన నక్షత్ర నౌకలు భూమిపైకి వెళ్ళినప్పుడు భూమికి సంబంధించిన దృశ్యాలు నేను చూశాను. వాళ్ళు చూడడానికి మనలాగే ఉన్నారు, కానీ వాళ్లలో ప్రేమ తాలూకు చైతన్యం లేదు. అడవి జంతువులు వేరుగా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలా విసిరివేయబడినట్టు నేరుగా ఒంటరిగా ఉన్నారు. వాళ్ళ రోజులన్నీ వారు భౌతికంగా నిలదొక్కుకోవడం కోసం గడిచిపోతున్నాయి. వాళ్ళు ఆడ మగ శారీరకంగా కలిసినా అది ప్రేమతో కాకుండా కామపూరితమైన కోరిక కోసమే జరుగుతోంది. ఇప్పుడు మనకు ఆ జాతికి సహాయం చేయడానికి అవకాశం దొరికింది. మాల్వే, ఆండ్రోమిడా నాయకుడు ఇచ్చిన ఈ వెండి బెరెనెను
నేను సిరియస్కి తీసుకువెళతాను. అక్కడి జన్యు శాస్త్రవేత్తలు సమావేశపరుస్తాను. వాళ్ళు సరికొత్త మానవుని, మన అందరి జన్యు సంకేతాన్ని పొందుపరుస్తున్న మనిషిని సృష్టిస్తాడు. దీనికి గాను నేను మా సిరియస్ కౌన్సిల్ నుండి ఆమోదాన్ని పొందాలి. అయితే ఇది మర్యాద కోసం మాత్రమే. వాళ్ళంతా కూడా భూలోకవాసులకు సహాయం చేయాలని అనుకుంటున్న వాళ్లే. మోస్టినియాకు చాలా దగ్గరగా నిల్చుంది ఎసేనియా. ఎరుపుతో కూడిన నీలపు కాంతిలో ఆమె ఎంతో మెరిసిపోతోంది. మోస్టినియా చిరునవ్వు నవ్వి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. ఒక్క క్షణం ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు గాఢంగా చూసుకున్నారు. ఒక్కసారి మోస్టినియాను హత్తుకొని గాఢంగా కౌగిలించుకొని వెంటనే ఎసేనియా ట్రాన్స్పోర్టర్ గది లోపలికి నడిచింది. అది ఒక లాంటి శబ్దంతో, కాంతితో మెరిసి హఠాత్తుగా ఎంతో పెద్దగా శబ్దం చేయసాగింది. వెంటనే ఆమె భౌతిక శరీరం అక్కడి నుండి సిరియస్కు ప్రయాణం అయింది. ఆ ట్రాన్స్పోర్టర్ గది ఖాళీ అయింది. మోస్టినియా ఒక్కసారి తల విదిల్చాడు. విచారంగా నడిచి ట్రాన్స్పోర్టర్ గదిలోకి నడిచాడు. తాను కూడా ఇక ఇంటికి వెళ్ళాలి కదా. మోస్టినియాకు ఎసేనియా అంటే ఎంతో ప్రేమ. కానీ అతనికి తెలుసు ఆమె దారి వేరు, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కుదరదు అని. తాను వెళ్లాల్సిన ప్రదేశాన్ని సిద్ధం చేసుకుని డయల్ చేసుకున్నాడు. అతని లోకం దూరంగా విసిరివేయబడినట్లు ఎప్సిలార్ లైరే. ఇది కూడా లైరా నక్షత్ర మండలానికి చెందినదే. ఈ లైరా నక్షత్ర మండలం ఎన్నో నక్షత్ర లోకాలు కలిసి ఉన్నాయి. ఇవన్నీ థర్డ్ డైమెన్షన్ పరిధులు కలిగి ఉన్నాయి. ఇవి 10, 11 మరియు 12 పరిణామాలలో ప్రకంపన చెందుతూ ఉంటాయి. ఇందులో వెగా నక్షత్రం ఒకటి. ఇది ఉన్నత లోకాల్లోని చాలా ప్రకాశవంతమైన నక్షత్రం. మోస్టినియా ఇల్లు ఎప్సిలార్ లైరేలో ఉంది. ఇందులో 2 నక్షత్రాలు ఒకే విధంగా ఉండి ఒకే కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎప్సిలార్ లైరాలో అంతగా బాగా ఎప్పుగా పెరిగిన చెట్లు, వృక్షాలు, ఎత్తైన జలపాతాలు, ఎమరాల్డ్స్, పచ్చని కొండలు, ఊదా రంగు ఆకాశంలో కలిసిపోతూ ఎంతో అందంగా ఉంటుంది. ఈ 12 పరిధుల కాంతిలోకంలో లైరా ప్రజలకు గాలిలోని ప్రాణశక్తి నుండి పోషణను పొందే పద్ధతి తెలుసు. వారి బలమైన అందమైన శరీరాలు పాడు కాకుండా, వయసు ప్రభావానికి గురి కాకుండా తమ ఆలోచన స్పృష్టి ద్వారా భౌతికతను తిరిగి పెంపొందించుకోవడంలో వారు ఎంతో కాలంగా నిష్ణాతులు. పొడుగ్గా, ఎంతో ఆకర్షణీయంగా, కాంతితో మెరుస్తూ రాతితో చెక్కబడిన శిల్పాల్లా ఉంటారు. మోస్టినియా చాలా పొడుగరి, నల్లటి జుట్టు, చెక్కినట్లుగా బలమైన దవడలు, నల్లని కళ్ళు అతని వేగా నక్షత్రలోకపు తల్లి నుండి వచ్చాయి. ఎక్కువ మంది లైరా మగవాళ్లు వలనే తెల్లటి పొడుగైన జీరాడే దుస్తులు వేసుకున్నాడు. లైరన్ స్త్రీలు ఆభరణాలు వంటివి కాంతి పడితే రంగులు మారుతూ ఉండేవి ధరించి ఉంటారు. అవి ఆకర్షణ కోసం కాదు, కానీ ఆధ్యాత్మిక నైపుణ్యం కోసం ధరిస్తారు. లైరా స్త్రీలకు వాళ్ళ నాగరికతలో ఎంతో గౌరవం ఉంది. విధి తాలూకు తాళం చెవులు వాళ్లలో పొందుపరచబడి ఉన్నాయి. వాళ్ళు స్వప్నాల్ని అల్లుతారు. వాళ్లలోని సృష్టి చేయగల చైతన్యపు శక్తుల వల్ల వాళ్ళు శక్తి పోగులను, కాంతి పోగులను, సంకల్పాలను ఒకచోట చేర్చి మొత్తం లైరాకి నైలా నాగరికత కోసం, తద్వారా మిగతా అన్ని నక్షత్ర జాతుల కోసం, ముఖ్యంగా 12 పరిధుల దిగువ స్థాయి స్వర్గలోకాలలోని జీవితాన్ని క్రమబద్ధీకరించి నియంత్రించే విధంగా అల్లుతారు. ఎందుకంటే లైరాలోని నక్షత్ర ప్రవేశ ద్వారం ద్వారానే ఆత్మలు ఈ 12 దిగువ స్థాయి స్వర్గలోకాలలోకి ప్రవేశిస్తాయి. లైరా స్త్రీలు నిజమైన సృష్టికర్తలు. అన్ని నక్షత్ర జాతులు విధిని నిర్ణయించే కళ్ళాలు వాళ్ళు కలిగి ఉంటారు. వారు వేసుకునే దుస్తుల రంగు వారి వారి కాంతి స్థాయిని సృష్టి చేసే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వారు ఎన్నో జన్మల పాటు అంకిత భావం కలిగి పరిశీలనకు కట్టుబడి ఉండడం వలన ఈ పురోగతిని సాధిస్తారు. మోస్టినియా ఎప్సిలార్ లైరేలోని ట్రాన్స్పోర్టర్ స్టేషన్ నుండి బయటకు రాగానే ఆకాశమంతా వలయాకారంలో పరుచుకుని ఉన్న వెండి నీలపు రంగుతో కాంతులు నీలే శక్తి కిరణాలలోకి ప్రవేశించాడు. ఈ రకమైన ఈ రవాణా వ్యవస్థను అక్కడి ప్రజలు ఖోనా అంటారు. గాలిలో తేలే ఇంద్రజాల తివాచీ మీద నిల్చున్నారేమో అనిపించేలా అక్కడి ప్రజలు ఒక చోట నుంచి మరొక చోటకి వెంటనే చేరిపోతుంటారు. మోస్టినియా చాలా పొడుగ్గా ఉన్న ఒక స్ఫటికాకారపు గృహంలోకి ఉంటాడు. ఎప్సిలాన్ లైరాలోని ఒక పెద్ద నగరానికి దూరంగా ఉంటుంది ఆ ఇల్లు. మోస్టినియా తన ఇంటి గుమ్మంలో నిల్చున్నాడు. తన మనో సంకల్పంతో సంకేతాన్ని ఉపయోగించి ఇంటి తలుపును తెరిచాడు. ఇంటి గోడలకు ఎక్కడా కిటికీలు లేవు. పెద్ద పెద్ద గుండ్రటి స్ఫటికాకారాలని కిటికీలు ఇంటి కప్పును అమర్చి ఉన్నాయి. అవి పైన ఊదారంగు కాంతి కలిగిన ఆకాశం వైపు తిరిగి ఉన్నాయి. వెనుకగా ఎమరాల్డ్ కొండలు ఉన్నాయి. దీంతో ఇల్లు ఎంతో దూరంగా విసిరివేయబడినట్టు ఉండి ప్రశాంతతను సంతరించుకుంది. లైరా ప్రజలంతా సమానమే, అందరికీ సమాన హక్కులు ఉండాలి అని నమ్మే సమాజం. అందులో మోస్టినియా ఒక ప్రముఖ వ్యక్తి. అతని ఆ ఇల్లు ఎంతో విశాలంగా, అందంగా ఉంది. నిరాడంబరంగా తక్కువ ఫర్నిచర్తో ఉంది. ఇంటి వాకిలి నుంచే మోస్టినియా ఇంటి క్రింది భాగంలో మొదలై ఆపై పారదర్శకంగా గుండ్రంగా ఉన్న ఇంటి కప్పు అంతా చూడగలిగాడు. అది గాజు పొరల గుండా పైకి చూస్తున్నట్లుగా ఉంది. కొన్ని గదులు పారదర్శకంగా, కొన్ని గదులు స్వంత పనుల కోసం గోడలు కింద ఫ్లోరింగ్తో ఉన్నాయి.
పైకి వెళ్ళడానికి నగరంలో రవాణా వ్యవస్థల లాగా కాంతితో ఏర్పాటైన ఎస్కలేటర్ వలయాకారంలో ఉంది. ఇది ఇంటి మధ్యలో మొదలై ఇంట్లోని ప్రతి చోటికి అనుసంధానించబడి ఉంది. చూడడానికి మెట్ల నిర్మాణం 2 పోగుల DNA లాగా ఉంది. ఒక కిరణం పైకి వెళితే ఒక కిరణం కిందికి వచ్చేలా అమరిక ఉంది. పైకి వెళ్ళడానికి, క్రిందికి రావడానికి, శక్తి ప్రవాహం ఆరంభం అవడానికి, ఆగిపోవడానికి మనసును ఉపయోగించాలి. మోస్టెనియా బాగా అలసిపోయి ఉన్నాడు. అంటారిస్లోని సమావేశం బాగా అలసిపోయేలా చేసింది. అక్కడికి వచ్చిన ఎన్నో నక్షత్ర జాతులు, ప్రతిపాదనలు, నిర్ణయాలు అన్నీ విని ఒక నిర్ణయానికి రావడంలో ఎంతో హుందాగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తనకు కావాల్సింది హాయిగా నిద్రపోవడం. ఒక పెద్ద గుండ్రటి గదిలో ఓ మీటను నొక్కాడు. దాంతో గదిలోని కప్పుకు పైన ఉన్న గుండ్రటి కిటికీలు తెరుచుకున్నాయి. వెంటనే తెల్లటి దుప్పటి పరిచి ఓ మెత్తటి పరుపు దిండ్లతో గది అడుగు నుండి పైకి వచ్చింది. మరో స్విచ్, మరో మనోసంకల్పంతో పారదర్శకంగా గాజులాంటి పైకప్పు గట్టిగా మారిపోయి ఊదారంగు కాంతిని గదిలోకి రాకుండా చేసింది. మోస్టెనియా చాలాసేపు నిద్రపోయాడు. నిద్రలో ఎస్టేనియా గురించి కలగన్నాడు. ఆమె అతని దగ్గరగా ఉన్నట్లు. అది నిజమైతే ఎంత బాగుండును అని తరచూ అనుకుంటూ ఉంటాడు. ఓకే, ఇక్కడితో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ so it will reach to many people. Thank you all for listening to me.